మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. Same Rizzi. Good morning, students. Good morning, sir. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. Thank you, sir. Thank you so much. ఓకే, హోస్ట్ ఇవ్వమంటారా? పర్లేదు సార్, మీ దగ్గర పెట్టుకోండి. మీరు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఓకే, అంటే ఆ, ఒక విషయం లీడర్స్, నాకు నెక్స్ట్ ఒక 90 డేస్ వేరే వర్క్ ఉంది. సో నాకు మార్నింగ్ 9 వరకు వర్క్ ఉంటుంది. సో హోస్ట్ అనేది మనకి ఆ, తీసుకోవడానికి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి ఎవరైనా సరే. సో ఓకే, నేను మీరు తీసుకుంటాను సార్. రేపటి నుంచి నేను కంటిన్యూగా తీసుకుంటాను. ఓకే ఓకే, అంటే చెప్తున్నాను వేరే ఇప్పుడు మీరు వాళ్ళైతే. ఉంటారా? నాకు ఇచ్చేసేయండి లేదంటే. ఓకే ఓకే, ఒక నిమిషం. రామన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. మేము బ్రిజి గుడ్ మార్నింగ్ స్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ సార్. అదే హోస్ట్ అంటే ఇస్తే తీసుకుంటా, లేకుంటే మేడం గారికి ఓకే దాని గురించి అండి. ఓకే ఓకే మేడంకి ఇచ్చేసి మౌనికకి ఇచ్చేసి కంటిన్యూ చేస్తారు డైలీ. ఓకే ఓకే రామారావు సార్ ఫ్రీగా ఉన్నప్పుడు చేద్దురులే. ఓకే మేడం, ఇచ్చేసాను. కంటిన్యూ మేడం. ఓకే శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హెల్త్ సప్లిమెంట్స్ మీద మంచి సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఎక్కువ మంది టీంని అటెండ్ చేయించుకోండి, నిద్రపోకండి. ఆ నిద్ర వేయండి. మీరు దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువ మందిని, ఏంటంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు, మీరు ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. హెల్త్ మీద మంచి సబ్జెక్ట్ ఇస్తుంది మేడం. ఈ రోజు కూడా వచ్చింది. ప్లస్ మనకు డైలీ ఒక డిసీజ్ మీద నాలెడ్జ్ వస్తుంది కాబట్టి డైరీ దగ్గర పెట్టుకొని రోజు చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి ఎవరైనా, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? డైరీ దగ్గర పెట్టుకొని సప్లిమెంట్స్ చెప్పినప్పుడు డిసీజ్ రాసుకోండి, కింద సప్లిమెంట్స్ రాసుకోండి. ఎలా వాడాలి, ఏది ఎప్పుడు వాడాలి అనేది రాసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. మీకు సమస్య వచ్చినప్పుడు మీరు అది తీసి డైరీ తీసి చూసి చెప్పొచ్చు. అప్లైనర్ మీద ఆధారపడడం, మా అప్లైనర్ ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన బిజీ ఆయనకు ఉంటుంది. ఎప్పుడు ఒకరి మీద అబ్బండాలు వేసుకుంటాం బతుకొద్దు మనం. ఇప్పుడు చెప్తున్నాం, వెస్టేజ్ అంటేనే నేర్చుకోవడమే, లెర్నింగ్ బిజినెస్. ఇది నేను చేసిన పనే ఇదని చెప్తున్నా. నేను స్టార్టింగ్ లో నారా సార్కు, పలగారు శ్రీని సార్కి, పలగారు శ్రీని సార్కి ఫోన్ చేసేది, వాళ్ళు చెప్పినది రాసుకునేది. అంటే మన కాడికి వచ్చిన వాళ్ళకు ఎమ్మటి అవి తీసి ఇచ్చేసేది. కొత్తది అయితేనేమో మళ్ళీ సార్ వాళ్ళని అడిగేది. అలా చేసినా నేను, రాసుకున్నా. అందుకే అది బాగా రాసుకుంటే మైండ్ లో పడిపోతుంది. ఓ ఇవి ఇస్తే సరిపోతుంది కదా అని ఒక ఫిక్స్డ్ ఆలోచన వచ్చేస్తుంది మనకి. అందుకే మీరు ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. తొందరగా సక్సెస్ కావడానికి ఇది ఒక మూలం. ఇది వెస్టేజ్ అంటే హెల్త్ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ వెస్టేజ్ బిజినెస్ లో. ఓకేనా? థ్యాంక్ యూ. రోజు చెప్పాలని అనుకోవద్దు. ఏంటంటే ఒక లీడర్ గా ఎదిగేవానికి ఒక్కసారి చెప్తే చాలు. డైలీ మన పని ఏందో మనం చేసుకోవాలి. అందుకే 21 రోజు ఏ పని అయితే మనం చేస్తామో 22వ రోజు అదే కంటిన్యూ అవుతుందని పెద్దలు చెప్పారు. అంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ గా నువ్వు వినియోగించినప్పుడు. ఓకేనా? అందుకే డైరీ పెట్టుకోండి, రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మౌనిక, ప్రేమ్చంద్ సార్ని ఆఫ్ లో పెట్టేసి, మ్యూట్ లో పెట్టేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కంటిన్యూ. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఇవాళ మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా, నిన్న ఫస్ట్ డిసీజ్ వచ్చేసి షుగర్ గురించి కదా, ఇవాళ సెకండ్ డిసీజ్ అండి చికెన్ గున్యా. ఈ చికెన్ గున్యా అనేది మనకి ఎలా వస్తుంది, అలాగే దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. చికెన్ గున్యా అంటే దోమలు మనిషికి బాధను కలిగించే కీటకాలు. దోమలు మనుషులను కుట్టి బాధించడంతో పాటు తమ జెమ్స్ ద్వారా మనకి అనేక వ్యాధులను కూడా కలుగజేస్తాయి. దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేక రకాలైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక అటువంటి దోమలు ఎవరిని పడితే వాళ్ళని కుట్టవండి. దోమలు కుట్టడానికి కూడా వాటికి కావాల్సిన నిర్దిష్ట వాసన, ముఖ్యంగా వాటికి ఒక బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా కుడుతుంటాయి. అంటే రక్తంలో ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, మొత్తం ఇలా 8 రకాలు ఉంటాయి. ప్రతి బ్లడ్ గ్రూప్ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే ఓ బ్లడ్ గ్రూప్ లోని వ్యక్తులకు దోమలు ఎక్కువగా కుడుతుంటాయి అని జపాన్ పరిశోధకులు వాళ్ళ అధ్యయనంలో చెప్పారు. ఓ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకి చాలా ఇష్టం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చాలా మందిమి ఒకే దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఒక 5-6 మందిమి, అందులో ఒక్కరిని ఇద్దరిని మాత్రమే దోమలు అనేది వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గరికి రావు, ఎందుకంటే వాళ్ళది ఓ బ్లడ్ గ్రూప్ అన్నమాట.
ఆ తర్వాత ఏ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకి ఎక్కువగా కుడుతుంటాయండి. ఈ 2 బ్లడ్ గ్రూప్ వాళ్ళు దోమలకి బాగా ఇష్టమైన బ్లడ్ గ్రూప్ అని చెప్తారనమాట. కాబట్టి ఆ 2 బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా అనేది ఉండాలండి. ఎందుకంటే ఒక్కోసారి దోమలు కుట్టడమే కాకుండా ప్రాణాంతకమైన వ్యాధులను కూడా కలుగజేసి మరణానికి కూడా కారణం కావచ్చు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు వంటి వ్యాధులు చాలా వస్తూ ఉంటాయి. ఇవాళ మనం చికెన్ గున్యా గురించి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో చికెన్ గున్యా యొక్క ఆశ్చర్యకరమైన సమయం అందరికీ గుర్తుంటుంటుందండి. అదేంటంటే చాలా భయాందోళనకు గురిచేసింది. ఆ సమయంలో కొంతమంది చికెన్ తినడం వల్లనే చికెన్ గున్యా వచ్చింది అని నమ్మారు. కానీ అది కాదండి. చికెన్ గున్యా అనేది దోమల ద్వారా వచ్చే వైరస్ అన్నమాట. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సోకదు. కానీ వైరస్ సోకిన వ్యక్తి రక్తం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ కలిసిందనుకోండి, దాని ద్వారా మాత్రమే ఇది వస్తుందన్నమాట. కీమకొండే భాష నుంచి ఈ పదం చికెన్ గున్యా వచ్చిందండి. శరీరంలో కీళ్ళ నొప్పులు, ఈ నొప్పుల కారణంగా దీని లక్షణాలు అనేది చెప్పవచ్చు. 1950 నుండి 52 దక్షిణ టాంజానియాలో వ్యాప్తి చెందిన సమయంలో ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా వివరించబడింది. చికెన్ గున్యా గతంలో ఆఫ్రికా, ఆసియా, యూరప్ మరియు భారతదేశంలో మరియు పసిఫిక్ మహాసముద్రాల దేశాల్లో కనుగొన్నప్పటికీ వైరస్ యొక్క స్థానిక ప్రసారం 2013లో కరేబియన్ లో మొదటిసారి కనుగొన్నారు. అప్పటి నుంచి వైరస్ అమెరికాలో చాలా వరకు వ్యాపించింది. టోవెగాండో ఆల్ఫా వైరస్ జాతికి చెందిన ఒక ఆరెంజ్ వైరస్ అండి. ఈ చికెన్ గున్యా వైరస్ ఈజిప్టు, ఈడిస్ ఈజిప్టి మరియు ఈడిస్ ఆల్ఫోపిక్టస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు డెంగ్యూ మరియు జికా వైరస్ ను కూడా ప్రసారం చేస్తాయి. ఒకసారి సోకినప్పుడు 2 నుంచి 12 రోజుల మధ్య ఎప్పుడైనా లక్షణాలు కనిపించవచ్చండి. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించకుండా ఉండొచ్చు. చికెన్ గున్యా లక్షణాలు ఏంటంటే, చికెన్ గున్యా ప్రముఖ లక్షణం జ్వరం అండి. తీవ్రమైన కీళ్ళ నొప్పులతో కూడిన చికెన్ గున్యా జ్వరం యొక్క లక్షణాలు సాధారణ జ్వరంతో విభేదిస్తాయి. అంటే సాధారణ జ్వరానికి చికెన్ గున్యా జ్వరానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీంతో పాటు కండరాల నొప్పి, కీళ్ళ చుట్టూ వాపు, వికారం, దద్దుర్లు, తలనొప్పి, కండ్ల కలక మరియు అలసట కూడా సాధారణ లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో న్యూరాలజికల్, రెటీనా మరియు కార్డియాలజికల్ సమస్యలు కూడా వస్తుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులలో ఇది సోకితే నయం కావడం చాలా కష్టం అవుతుంది. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అనమాట కోలుకోవడానికి. కానీ కొంచెం యూత్ లో మాత్రం త్వరగానే నయం అవుతుందండి. ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చికెన్ గున్యా వ్యాప్తి చెందే దోమలు పగటిపూట ఎక్కువగా కుడుతుంటాయి. కాబట్టి పగటిపూట దోమల మందులు లాంటివి ఉపయోగించుకోవాలి. అలాగే వాతావరణం అనుకూలంగా ఉండే ఫుల్ స్లీవ్ డ్రెస్సెస్ అనేది ఉపయోగించుకోవాలి. చర్మం ఏంటంటే దోమల్ని ఆకర్షించకుండా అవి డ్రెస్సులు కాపాడతాయి అన్నమాట. దోమలు తమ సంతానోత్పత్తి పెంచుకోవడానికి నీరు ఒకే చోట నిల్వగా ఉండే ప్రదేశాలు ఆ వాటికి ఇష్టం అన్నమాట. కాబట్టి అలాంటి ప్రదేశాలను మనం చుట్టుపక్కల ఉండకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని నీటి నిల్వ కంటైనర్లను కవర్ చేసుకోవాలండి. పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. కేవలం వెచ్చటి ఆహారాలే తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి, చికెన్ గున్యాతో పోరాడతాయి. లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల చికెన్ గున్యాని వేగంగా నయం చేస్తాయండి. చికెన్ గున్యా వచ్చిన వాళ్ళు డిహైడ్రేషన్ బారిన పడుతుంటారు కాబట్టి కొబ్బరి నీళ్ళు లాంటి ఎక్కువగా తీసుకోవాలి. వేపాకులను పేస్ట్ లా చేసి మర్దన చేస్తే స్కిన్ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. వ్యాధి నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. విన్నారు కదండి చికెన్ గున్యా వల్లే వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి రాకుండా ఉండాలంటే వచ్చిన వాళ్ళు పూర్తిగా క్యూర్ చేసుకోవాలన్నా మన ఈ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. మన సప్లిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. నోని, గ్లూకోజమైన్, కొలెస్ట్రాల్, ఆమ్లా అండ్ వైటల్ కాంప్లెక్స్. నోని అంటే పూర్వకాలంలో 2000 సంవత్సరాల క్రితం ఉపయోగిస్తున్నారండి. దీన్ని అమృత ఫలం అంటారు. అప్పట్లో రాజులు రాణులు మాత్రమే తినేవారు. నోని అనేది మెరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్స్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది.
నూనెలోని జీరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను కణాలలోనికి సులభంగా ప్రవేశించడానికి పోషణను పెంచుతుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది, స్కిన్ ఎలర్జీని తగ్గిస్తుంది. దీన్ని సర్వరోగ నివారణ అంటారు. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్త సెల్స్ పుట్టడానికి, రీజనరేట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. మనము కొంతమంది ఎంత తిన్నా బాడీకి వంట పట్టట్లేదు అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి చిన్న పేగులో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ ని తీసివేయడానికి నూనె చాలా బాగా హెల్ప్ అవుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నూనె ఏంటంటే 5 days వేసుకొని మధ్యలో 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలండి. ఫస్ట్ గా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే డైలీ ఒక పూట వేసుకోండి. సెకండ్ వీక్ నుంచి 2 times వేసుకొని మార్నింగ్ ఆర్ నైట్. నూనెలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నూనె తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్ లో ఆమ్లా, గ్రేప్స్, గ్రీన్ టీ, ఖర్జూర, యషాద్ భస్మ ఇవన్నీ ఉంటాయి. ఆ మన మన శరీరాన్ని కాపాడడానికి ఇది ఒక కవచం లాగా పనిచేస్తుంది. మనకు శక్తిని ఇస్తుంది, యాసిడిటీని తగ్గిస్తుంది, అలసటను తగ్గిస్తుంది, శరీరంలో అవయవాలకు పోషణ ఇస్తుంది, శరీరంలో రక్త కణాలను శుభ్రపరుస్తుంది, కంటి వెలుగును పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, చర్మం, ముఖం పైన పింపుల్స్ రాకుండా చేస్తుంది, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించేటట్టు చేస్తుంది. ఇది మనకి బయట ఎక్కడ దొరకదండి, మన వెస్టేజ్ లో మాత్రమే దొరుకుతుంది. ఇది తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూడ్స్బెర్రీ అంటాము. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. డస్ట్ అలర్జీకి ఆమ్లా, అలోవెరా కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకి నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా, ఆ సి విటమిన్ అనేది ఇందులో 20 రెట్లు ఎక్కువగా దొరుకుతుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా హెల్ప్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తిని లెవెన్ చేయడానికి, గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. ఇది కూడా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. ఆమ్లా, అలోవెరా ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే తినక ముందు వేసుకోవాలండి. గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు అనుకునే వాళ్ళు తిన్న తర్వాత యూజ్ చేసుకోవాలి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలాగే కొలెస్ట్రామ్ అంటే మనకి ఇది ఒక పాల పదార్థం. ఆవు దూడకి జన్మనిచ్చిన తర్వాత 6 గంటల లోపు తీసిన పాలు అంటే ముర్రు పాలు అంటాం కదా, ఆ ముర్రు పాల నుంచి తయారు చేశారు. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక క్వాంటిటీ కొలెస్ట్రామ్ లో 100 కంటే ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి. ఇది సహజ ఆహార పదార్థం. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఇది ఎవరైతే కొలెస్ట్రాల్ యూజ్ చేస్తారో వారి లాలాజలంలో 79% ప్రోటీన్ అనేది పెరుగుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సూపర్ రిజల్ట్ గా ఉంటుందండి. డెంగ్యూ లాంటి ఫీవర్ రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ మన ప్యాంక్రియాసిస్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. దీనివల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. అందువల్ల మెటబాలిజం ను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ మన ఓల్డ్ టిష్యూస్ ని మెరుగుపరుస్తుంది. అలాగే కొత్త టిష్యూస్ నిర్మాణానికి కూడా హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లో 5 వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అలాగే సెల్స్ ని, కణాలను వైరస్ బారి నుంచి కాపాడుతుంది. అలాగే డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. చిన్న పిల్లలకి వైరస్ నుంచి కాపాడడానికి, మెమరీ ఇంప్రూవ్మెంట్ కి, ఎదుగుదలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఇది మరీ చిన్న పిల్లలు ఉంటే క్యాప్సిల్ మింగలేరు కాబట్టి దాని పౌడర్ ఉంటుంది కదా, ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఒక స్పూన్ పాలలో గాని వాటర్ లో గాని కలిపి ఇచ్చేసేయాలి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలాగే గ్లూకోజమైన్ అండి. గ్లూకోజమైన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏంటంటే మానవుడు రోజు తను తీసుకునే ఆహారం ద్వారా 1450 మిల్లీగ్రాముల కార్టిలైజ్ అనేది తీసుకోవాలి. ఈ కార్టిలైజ్ ఏంటంటే ఎముకల జాయింట్స్ లో ఉండే గుజ్జు లాంటి పదార్థం అనేది తయారు కావడానికి ఉపయోగపడుతుంది. 2 ఎముకలు కలిసే దగ్గర జాయింట్ లో కొంచెం మెత్తటి ఎముక లాంటి పదార్థం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ మనం నాన్ వెజ్ తిన్నప్పుడు చూడొచ్చండి, ఎముక చివర్లో మెత్తటి ఎముక ఉంటుంది కదా, దాన్నే కార్టిలైజ్ అంటాము. ఆ జాయింట్ లో ఉండే ఆ జాయింట్ అంటే మన శరీరంలో అన్ని జాయింట్ లో సైనవైల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ సైనవైల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ అరగకుండా కాపాడుతుంది. జాయింట్ కదిలినప్పుడు సైనవైల్ ఫ్లూయిడ్ గ్రీస్ లాగా పనిచేస్తుంది. ఈ సైనవైల్ ఫ్లూయిడ్ కావలసినంత
అప్పుడు అంటే మనం తీసుకునే కార్టిలైజ్ మన బాడీకి అందనప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల కార్టిలైజ్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే కొంతమందిలో కార్టిలైజ్ అరిగిపోయినా కూడా నొప్పి అనేది ఉండదండి. ఎందుకంటే ఆ నొప్పిని తగ్గించే ఎంజైమ్స్ మన శరీరంలో ఉత్పత్తి అవుతూ నొప్పిని తెలియకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఈ నొప్పిని తగ్గించే ఉత్పత్తి ఆగిపోతుందో మనకి నొప్పి అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి కార్టిలైజ్ అందడం లేదు కాబట్టి ఆహారంలో న్యూట్రిషన్స్ లేనందున తిరిగి మనం కార్టిలైజ్ రీబిల్డ్ చేసుకోలేకపోతున్నాం. అందుకే మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసిన గ్లూకోజమైన్ సప్లిమెంట్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చండి. చాలా కంపెనీస్ గ్లూకోజమైన్ తయారు చేసినప్పటికీ మన వెస్టేజ్ కంపెనీలో చాలా అడ్వాన్స్ ప్రోడక్ట్ అండి ఇది. మన వెస్టేజ్ గ్లూకోజమైన్ తో పాటు HCl అనేది ఉంటుంది. ఈ కండేటెన్ సప్లెట్ అన్నమాట. ఈ కండేటెన్ సప్లెట్ వల్ల గ్లూకోజమైన్ అనేది పనిచేయడానికి సహకరిస్తుంది. గ్లూకోజమైన్ ను సముద్రంలో దొరికే ఆల్చిప్పల గోడల నుంచి తయారు చేస్తారు. గ్లూకోజమైన్ తీసుకున్నప్పుడు కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఎంజైమ్ వల్ల మనకి నొప్పి తెలియకుండా పోతుందని. ఆ ఎంజైమ్ పనితీరుని అనేది ఇది ఆపేస్తుంది. అందుకే అప్పుడు మనం గ్లూకోజమైన్ వాడినప్పుడు మనకి పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతుంటాయి. గ్లూకోజమైన్ గొప్పతనం ఏంటంటే కార్టిలైజ్ ని రీబిల్డ్ చేస్తుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ ని క్లియర్ చేస్తుంది. చాలా మంది మెడ నొప్పి, వెన్ను నొప్పి, వివిధ జాయింట్ పెయిన్స్ అంటారు కదా. ప్రతి జాయింట్ లో కార్టిలైజ్ అనేది ఉంటుంది కాబట్టి కార్టిలైజ్ అరగడం, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం, దానివల్ల మనకి నొప్పి రావడం జరుగుతుంది. దీనికి సరైన పరిష్కారం కోసం గ్లూకోజమైన్ అనేది యూజ్ చేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి, ఎందుకంటే ఇందులో షుగర్ ని పెంచే గుణాలు ఉంటాయి. అందుకే వాళ్ళకి షుగర్ ఫస్ట్ తగ్గించుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకోజమైన్ ఇవ్వకుండా మనం నీమ్ సప్లిమెంట్ అనేది ప్రిఫర్ చేయాలండి. ఓకే అండి, ఇవే అండి సప్లిమెంట్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. నోని తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్లూకోజమైన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కొలెస్ట్రామ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. వైటల్ కాంప్లెక్స్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వైటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని. మనం తీసుకునే డైలీ ఫుడ్ లో అయితే దొరకట్లేదండి, కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న సప్లిమెంట్స్ లో ఇవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి యూజ్ చేసుకోండి. ఇందాక వేపాకు పేస్ట్ లో చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, దాని బదులు మన నీమ్ సోప్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడండి. చాలా మంది జాయింట్ పెయిన్స్ అనగానే మనము జాయింట్ పెయిన్స్ సెట్ ఇస్తామండి, కానీ వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఏ విధంగా వచ్చాయో అడిగి ఇవ్వండి. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఈ చికెన్ గున్యా వల్ల వస్తుంటాయి, వెయిట్ పెరగడం వల్ల కూడా వస్తుంటాయి, వెరికోస్ వల్ల కూడా వస్తుంటాయి. కాబట్టి ఏ ప్రాబ్లం మనం కరెక్ట్ తెలుసుకొని ఇస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. చికెన్ గున్యా ఒకసారి వచ్చిందంటే వాళ్ళకి 7 years కాదండి, 10 years వరకు కూడా పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జాయింట్ పెయిన్స్ అనగానే ఫస్ట్ మీకు చికెన్ గున్యా ఇదివరకు ఏమైనా వచ్చిందా అని కూడా కనుక్కొని ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైనర్స్. నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు షెడ్యూల్లో మనకి భాగంగా బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్ గురించి చెప్తా మేడం. ఓకే సార్. ఓకే, ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా సార్? స్క్రీన్ షేర్ చేస్తాను. పోస్ట్ చేసేనా? ఇవ్వండి. ఓకే, ఇచ్చాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో బిజినెస్ ప్లాన్ ఈరోజు షెడ్యూల్లో భాగంగా మనకి బిజినెస్ ప్లాన్ ఉంటుంది కాబట్టి సో దాని గురించి బిజినెస్ అంటే ఎలా చేయాలి, ఇందులో ఏమి ఆదాయాలు ఉంటాయి, ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి, సో మనం లెవెల్స్ అనేవి ఎలా పెంచుకోవాలి, ఎలా వెళ్ళాలి ముందుకు అనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వెళ్తేనే మనం ఏదైనా మనం అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలనేదే ప్లాను.
సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి. సో అందరూ యాక్టివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి. సో జూమ్ ఉండేది మనకి 1 అవర్ మాత్రమే ఉంటుంది. సో ఈ 1 అవర్ మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏమి గ్రహిస్తున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. ఓకే అండి, శ్రీమతి గుడ్ మార్నింగ్ స్టేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనది. సో మన వెస్టీజ్ లో మనకి 4 కేటగిరీల్లో మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అందులో మనకి ముందుగా ఉన్నటువంటి మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ప్రొడక్ట్స్, అదేవిధంగా అగ్రికల్చర్, బ్యూటీ కేర్, ఇంకా సప్లిమెంట్స్. సో ఈ 4 కేటగిరీలో మనకి దాదాపు 450 పైగా ప్రొడక్ట్స్ అనేవి మనకి మన వెస్టీజ్ లో ఉన్నాయి. సో అలా ఈ యొక్క వెస్టేజ్ మనం ముందుగా ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ ద ప్రొడక్ట్ అని మన కంపెనీ ఏదైతే 7 స్టెప్స్ లో భాగంగా మనకి ముందుగా ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. సో యూజ్ చేసినప్పుడు మనకి దాని యొక్క రిజల్ట్ అనేది మనకి 100% అనేది మనకి తెలుస్తుంది. సో అప్పుడు మనం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో వాటి యొక్క రిజల్ట్స్ ను మనం షేర్ చేయడం వల్ల మనకి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి షేర్ చేసే సమయంలో మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మనకి ఎలాంటి బోనస్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా మనకి చూస్తే మనకి అగ్రికల్చర్ లో దాదాపు 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యూటీ కేర్ లో ఉన్నాయి. ఇంకా జనరల్ ప్రొడక్ట్స్ లో మనకి హోమ్ కేర్ కానీ సర్ఫ్, సబ్బు, సోపు, ఇంకా టీ పౌడర్. సో ఈ విధంగా మనకి అనేక రకాల ప్రొడక్ట్స్ జనరల్ ప్రొడక్ట్స్ లో మనకి ఉంటాయి. అదేవిధంగా సప్లిమెంట్స్, ఈరోజు ప్రతిరోజు మనం తెలుసుకున్నటువంటి సప్లిమెంట్స్ అంటే ఆరోగ్యం గురించి, మనకి ఆరోగ్య శ్రద్ధ గురించి మనకి ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అవి కూడా మనకి అందుబాటులో ఉంటాయి. సో ఈ విధంగా మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ దాదాపు 450 పైగా ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ముందుగా ఈ ప్రొడక్ట్స్ మనకి బిజినెస్ అనేది ఎట్లా, ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, అసలు ఎందుకు చేయాలనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో చూడండి, ఇక్కడ మనకి చూస్తే ఏదైనా ప్రొడక్ట్ మనకి బయట మార్కెట్ లో మనం ట్రెడిషనల్ మార్కెట్ అని ఉంటది. సో అదే విధంగా మన కంపెనీలో మనం చేసేది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ కి, ట్రెడిషనల్ మార్కెట్ కి, అంటే మనం ఇంతకుముందు బయట మార్కెట్ లో ఏవైతే ప్రొడక్ట్ మనం తీసుకుంటూ ఉంటామో సో దానికి మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ఏంటి తేడా, మనకి ఎందుకు ఎలా వస్తాయి అమౌంట్ అనేది, లేకుంటే మనం తీసుకోవడం వల్ల మనకి ఏంటి యూజ్ అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే మనకి ట్రెడిషనల్ మార్కెట్ అంటే మన పురాతన కాలం నుంచి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఏదైతే ప్రొడక్ట్స్ మనం బయట మార్కెట్ లో తీసుకుంటున్నామో సో వాటి ద్వారా మనకి వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఏముండదు. ఎందుకంటే కస్టమర్ గా ఈరోజు మనం ఏ ప్రొడక్ట్ బయట తీసుకున్నా కానీ కిరాణా షాప్ లో కానీ, లేదంటే బయట సూపర్ మార్కెట్లో కానీ, ఎక్కడైనా మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయితే కస్టమర్ గా మనకి ఎలాంటి ఉపయోగం అనేది లేదు, ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనకి రానటువంటి పరిస్థితి మనం గమనిస్తుంటాం. సో అలాంటిది ఈరోజు ఆ యొక్క ప్రొడక్ట్ ఎంతకు తయారవుతుంది ఏంటి అనేది మనం గమనించాలి. సో తయారైన వస్తువు మరి మన చేతికి రావడం, కస్టమర్ గా మన చేతికి వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో దాంట్లో భాగంగా ఈరోజు కంపెనీలో చూస్తే, ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ లో చూస్తే కంపెనీలో ఇక్కడ 40 రూపాయలు, అంటే ఇక్కడ బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ ఏదైతే ఉందో కంపెనీ దగ్గర మనకి తయారయ్యేటువంటి ఖర్చు ఎంత అయితే ఉందంటే దాదాపు ఒక 30 రూపాయలు ఒక ప్రొడక్ట్ తయారైతే అది కస్టమర్ గా మనం ఏదైతే 100 రూపాయలకి మనం కొనుక్కుంటాం. సో మధ్యలో ఉన్నటువంటి 70% అది 60% ఏదైతే ఉందో అది ఎక్కడ వెళ్తుంది అనేది మనం గమనించాలి. సో చూస్తే మనం కంపెనీలో ఒక 30 రూపాయలకి ప్రొడక్ట్ తయారైతే ఒక 10 రూపీస్
ఆ యొక్క కంపెనీ అనేది లాభం తీసుకుంటుంది. సో లాభం తీసుకొని తర్వాత అక్కడి నుంచి స్టాకిస్ట్ అనేటువంటి ఒక పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉందో మధ్యలో ఆ యొక్క పెట్టుబడిదారు వ్యవస్థ అనేది పెట్టుబడిదారుడు అనేడు ఒక 40 రూపాయలకి ఆ యొక్క ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో స్టాకిస్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి సప్లయర్స్. సో ఈ విధంగా మధ్యలో మధ్యవర్తులు అనే వాళ్ళు పెట్టుబడిదారు వ్యవస్థ ఉంటారు. సో వారు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది 10% చూసుకుంటూ ఈరోజు కస్టమర్ దగ్గరికి వచ్చే వరకే ఆ యొక్క ప్రొడక్ట్ అనేది 100 రూపాయలు అవుతూ ఉంటుంది. సో మరి కస్టమర్ గా మనకి ఏముందని అంటే రూపాయి కూడా వచ్చేది అవకాశం లేదు. ఎప్పుడైతే ఎవరైతే పెట్టుబడిదారుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి అదే 30 రూపీస్ కి ప్రొడక్ట్ తయారైతే మరి కస్టమర్ గా మనకి ఏం రావట్లేదంటే మరి ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఎక్కడ వెళ్తున్నాయి అంటే చూడండి, దాదాపు ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలోనే ఈ యొక్క అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తుల చేతిలో వెళ్లకుండా ఈరోజు అదేవిధంగా మధ్యలో ఇంకొకటి యాడ్స్. సో ఈరోజు మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా కానీ మనం టీవీల్లోనో లేకుంటే పేపర్లోనో లేకుంటే సోషల్ మీడియాలోనో మనం చూసి ఆ యొక్క ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా బయట మార్కెట్లో ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఎవరు కూడా వాడి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ యొక్క టీవీలో చూడటం, అడ్వర్టైజ్ చూసి మాత్రమే తీసుకుంటాం. సో ఈరోజు అడ్వర్టైజ్ గురించి ఈరోజు ఇక్కడ చూస్తే మనకి మహేష్ బాబు కానీ ఇంకో హీరోయిన్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో అలా చేసినందుకు గాను వారికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి అంత పెట్టుబడి అంత మొత్తం యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఈరోజు మధ్యవర్తులకు వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈరోజు మనకి రావాలంటే 100% మనకి రావాలంటే దాదాపు మొత్తం ఏదైతే కంపెనీ దగ్గర తయారైనటువంటి ఆ యొక్క వస్తువు యొక్క వాల్యూ తర్వాత ఆ మధ్యవర్తులకు వెళ్ళేటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఈరోజు కస్టమర్ గా రావాలంటే చూడండి, ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఖచ్చితంగా ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి వ్యవస్థలో ఈరోజు మనం పనిచేస్తా ఉన్నాం. సో సేమ్ గా ఇప్పుడు మన ట్రేడిషనల్ మార్కెట్ లో ఏదైతే ఆ బెనిఫిట్స్ మధ్యవర్తులకు వెళ్తున్నాయో ఆ యొక్క మొత్తం బెనిఫిట్స్ కూడా ఈరోజు కస్టమర్ గా అదే వస్తువు కంపెనీ దగ్గర తయారైనటువంటి 30 రూపాయలు తయారైనటువంటి వస్తువు ఏదైతే ఉందో ఈరోజు 100 రూపాయలు కొనుక్కుంటున్నాం. ఆ యొక్క ప్రొడక్ట్ మనకి సేమ్ ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని మనకు రావాలంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి ఇక్కడ అదే వస్తువు సేమ్ 30 రూపాయలకు తయారైతే కంపెనీ ఒక 10% అనేది తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత డైరెక్ట్ ఈరోజు మనం ఆ యొక్క వస్తువు సేమ్ 100 రూపాయలు తీసుకున్నట్లయితే ఏదైతే మధ్యవర్తులకు అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో వెళ్తుందో ఆ యొక్క బెనిఫిట్స్ మొత్తం కూడా ఈరోజు 60% ఏదైతే ఉందో మొత్తం కూడా ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో అనేక రకాల బెనిఫిట్స్ రూపంలో మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం డైరెక్ట్ కంపెనీ అనేది డైరెక్ట్ మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టాక్స్ మనకి దగ్గరలో స్టాక్స్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు దాదాపు ఎన్నో స్టాక్స్ మనకి దాదాపు ఒక 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈరోజు స్టాక్ పాయింట్స్ అనేవి డిఎల్సిపి రూపంలో మనకి లభించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఎలాంటి సప్లయర్స్ అవసరం లేదు, డైరెక్ట్ కంపెనీ అనేది మన దగ్గర ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అడ్వర్టైజ్ ఉందో ఈరోజు మనం ప్రొడక్ట్ తీసుకొని మనం డైరెక్ట్ గా ప్రొడక్ట్ తీసుకొని ఆ యొక్క మధ్యవర్తులు ఏదైతే వాళ్ళు చేసేటువంటి అడ్వర్టైజ్ ఏదైతే ఉందో ఈరోజు మౌత్ ద్వారా మనం ఏదైతే ప్రొడక్ట్ తీసుకొని వాడుకొని దాని యొక్క రిజల్ట్ అనేది మనం షేర్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం డైరెక్ట్ గా మనమే ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ అంటే పర్చేజ్ చేస్తున్నాం, వేరే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నాం. సో అదన్నీ కూడా ఈరోజు మనం మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనమే కంపెనీ దగ్గరికి వెళ్ళి మనమే తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఆ మధ్యవర్తులకు వెళ్ళేటువంటి ఏవైతే బెనిఫిట్స్ అన్ని కూడా ఈరోజు మనకు వచ్చే అవకాశం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉన్నది. సో మరి ఈ మధ్యవర్తులకు వెళ్ళేటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ రావాలంటే మరి మనం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫ్రీ స్టార్ట్ బిజినెస్. అంటే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ముందుగా మనం ఫస్ట్ కస్టమర్ కి మనం ఆధార్ కార్డు అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు, సెల్ నంబర్ ఒకటి, మెయిల్ ఐడి ఒకటి, ఇంకా నామినీ. సో నామినీ అంటే మనకి 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో బయట మార్కెట్లో ఎక్కడా లేదు, ఏ బిజినెస్ లో లేదు.
ఎలాంటి జాబ్స్ లో కూడా ఇలాంటి అవకాశం లేదు కాబట్టి సో అలాంటి నామినీ తీసుకొని 3 జనరేషన్ ప్లాన్ వారికి వర్తించేలా మనం నామినీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీటి ద్వారా మనం ఒక ఐడి క్రియేట్ చేసినట్లయితే సో దాదాపు ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఒక ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఐడి నెంబర్ ద్వారా మనం ఈరోజు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో అలా స్టార్ట్ చేస్తూ పోతే మనకు వచ్చే ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొదటి ఐడి తీసుకున్నటువంటి ఫస్ట్ పర్చేజ్ ద్వారానే మనకి ఈ యొక్క ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అందులో మనకు వచ్చేటువంటి మొదటి డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని 10% 10 to 20% ఎంఆర్పి మీద ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ తీసుకుంటామో దాదాపు మనం ఇప్పుడు ఐడి క్రియేట్ చేసాం, ఆధార్ కార్డు తీసుకున్నాం, అదేవిధంగా మొబైల్ నెంబర్ తీసుకున్నాం, మెయిల్ ఐడి తీసుకున్నాం, ఇంకా నామినీ తీసుకున్నాం. సో వీటి ద్వారా మనం ఒక ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఐడి క్రియేషన్ కి ఎలాంటి రుసుము అంటే ఎలాంటి డబ్బుగా ఇక్కడ ఎవరిని తీసుకోవడం లేదు. సో అదేవిధంగా ఎలాంటి డబ్బు ఎవరిని అడిగే పరిస్థితి లేదు ఇక్కడ, ఎందుకంటే ఫ్రీ ఐడి మనం ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఫ్రీ ఐడి తీసుకొని ఈరోజు మనం ఏదైతే ఐడి నెంబర్ వస్తుందో ఐడి నెంబర్ ద్వారా మనం నియరెస్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి మనం ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకి స్పాట్ లో మనకి ఫస్ట్ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ గా మనం చూస్తే ఒక ప్రొడక్ట్ 120 రూపీస్ ఉందనుకుంటే మనకి 20% డిస్కౌంట్ అంటే ఒక 20 రూపీస్ డిస్కౌంట్ అయ్యి మనకి 100 రూపీస్ కి ఆ యొక్క ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మొదటి ఇన్కమ్ అండి. సో దాని ద్వారా మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ తీసుకొని బిల్ చేయగల మనకి కొన్ని పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని పీవీస్ అనేది యాడ్ అవుతాయి. పీవీస్ అంటే ఏం లేదండి, పాయింట్ వాల్యూ. సో మనం ఒక పీవీ విలువ 32 రూపాయలు అనుకుంటే దాదాపు ఒక 100 పీవీలు తీసుకున్నట్టయితే మనకి దాదాపు ఒక 3200 రూపాయల దాకా మనకి అమౌంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్రీ ప్రొడక్ట్ అంటే 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. సో బయట మార్కెట్లో ఇక్కడ కూడా ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఎవరు ఎప్పుడు తీసుకున్నా కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ మనకి ఫ్రీ అనేది ఎక్కడ ఇవ్వనట్టు పరిస్థితి. సో అలాంటిది మనకి ఇక్కడ రీపర్చేజ్ కింద ఎప్పుడైతే మన కంపెనీ బిజినెస్ డేట్ స్టార్ట్ అవుతుందో 2వ తారీఖు నుంచి మనకి 18వ తారీఖు వరకు మనకి రీపర్చేజ్ ఆఫర్ కింద 10% డిస్కౌంట్ అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక 1000 రూపాయలకి తీసుకుంటే మనకి 100 రూపాయలు అనేది ఫ్రీ ప్రొడక్ట్ మనకి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 2000 3000 మనం ఈ విధంగా మనం ఎంతైతే అమౌంట్ మనం పర్చేజ్ చేస్తామో ఆ అమౌంట్ ను బట్టి మనకి ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంటుంది. సో ఇది మనకి ముందుగానే మనకి 2వ తారీఖే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏవే ఫ్రీ ప్రొడక్ట్లు ఉంటాయో మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఎంచుకొని మనకి కావాల్సినటువంటి ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్ ఉందో అది తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా తీసుకుంటూ పోతే మనకి సిఎన్సి ప్లాన్ కూడా ఉంటుంది ఒకటి. ఇందులో సిఎన్సి ప్లాన్ లో మనకి 2 స్కీమ్స్ ఉంటాయి. సో ఇందులో ఒకటి మనకి 60 PV ఒకటి, 100 PV ఒకటి. సో ఏవైతే మనం పర్చేజ్ చేస్తూ 2వ తారీఖు నుంచి మనం పర్చేజ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది 2 నుంచి 14 వరకు ఈ యొక్క స్కీమ్ ఆఫర్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. సో ఇలాంటి యాక్టివ్ లో ఉన్నప్పుడు మనకి మనం ఏదైతే మనం ముందుగానే మనం నిర్ణయించుకున్నట్లయితే 60 PV 100 PV అని మనం తీసుకున్నట్లయితే దాదాపు ప్రతి నెల కూడా మనకి ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇందులో గమనించాలి ఖచ్చితంగా మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ యొక్క సిఎన్సి ప్లాన్ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో అదే విధంగా సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ అంటే నిరంతరం మనం ఏదైతే మనం ఏ పని చేసినా కానీ నిరంతరం ఎప్పుడైతే మనం చేస్తామో మనకు దాని యొక్క ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో అదే విధంగా అదే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మనకి సిఎన్సి ప్లాన్ అనేది ఉండడం జరిగింది. సో అందులో వచ్చేసి మనకి 100 PV సిఎన్సి 60 PV. సో 100 PV అనేది మనకి 4 నెలలు కంప్లీట్ గా 4 నెలలు ఎక్కడ మిస్ కాకుండా ఏ మంత్ మిస్ కాకుండా మనం ఎప్పుడైతే 100 PV ప్రతి నెల తీసుకుంటామో సో దాదాపు మనకి 5th మంత్ లో మనకి ఈ యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎంతంటే దాదాపు ఎంఆర్పితో కలిపి మనకి 3000 రూపాయలు వర్త్ అంటే విలువ చేసేటువంటి 3000 రూపాయలు విలువ చేసేటువంటి మనకి ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మనకి ఇష్టం వచ్చినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ మనం ప్రతి నెల ఏవైతే తీసుకుంటూ ఉంటామో మనకి ఇష్టం వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే తీసుకుంటామో అలాంటి మనకి ఇష్టమైనటువంటి ప్రొడక్ట్స్ మళ్ళా మనం 4 నెలలు కంప్లీట్ అయినాక 5వ నెలలో మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ రూపంలో వస్తుంది. సో దాని ద్వారా మనకి మన ఇష్టం వచ్చినటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి 60 PV.
సేమ్ టైం మనం 60 PVలో మనం ఉన్నట్లయితే అంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనం ఏదైతే మన ఐడి ద్వారా మనం 60 PV ప్రతి నెల కంప్లీట్ చేసినట్లయితే సారీ మనకి 5th మంత్లో ఇందాక మనకి 100 PV తీసుకుంటే 3,000 రూపాయలు మనకి విలువ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో 60 PVలో కూడా మనకి ఆ యొక్క ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ అనేది రావడం జరుగుతుంది. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే దాదాపు ఒక 1,500 రూపాయలు విలువ చేసేటువంటి, అంటే మనకి దాదాపుగా ప్రతి నెల మనం తీసుకుంటూ ఉంటే 1,500 రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అది కూడా వోచర్ రూపంలో వస్తుంది. సో దాన్ని కూడా మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి కొన్ని లిమిట్స్, అంటే కొంచెం వ్యాలిడిటీ అనేది చాలా ఉంటుంది. 6 నెలలు 7 నెలల లోపు మనం ఆ యొక్క ఆఫర్ అనేది వినియోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం సిఎన్సిలో ఉంటే 60 PV లేదా 100 PV, సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉంటుంది. రీపర్చేజ్ కింద అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త వారు ఎవరైతే న్యూ జాయినింగ్ గా, సో ఈ నెల ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంకా ఎవరు పర్చేజ్ చేయకుండా ఉన్నట్లయితే వారు కూడా ఈ అవకాశం ఏంటంటే ఇప్పుడు 14 తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది. అంటే నెల మొత్తం కూడా కొత్త వారికి అవకాశం ఈ యొక్క సిఎన్సీలో ఉండే అవకాశం. సో ఏంటంటే ఒకేసారి వాళ్ళు 60 PV కానీ 100 PV కానీ వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు కూడా సిఎన్సీలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా అందరికీ మంచి బెనిఫిట్. ఇది సిఎన్సీలో ఉంటే మన యొక్క టీం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మన యొక్క టీంని సిఎన్సీలో ఉంటే మనం తొందరగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిఎన్సీ ప్లాన్ అనేది అవగాహన చేసుకుంటూ మన యొక్క టీమ్స్ అందరికి కూడా అవగాహన చేస్తూ ఉండాలి. సో ఈ రెండు కూడా మంచి ఆఫర్స్. సో తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే పీవీస్ రావడం స్టార్ట్ అవుతాయో మన యొక్క లెవెల్స్ అనేవి మనం గమనిస్తూ ఉండాలి. సో యొక్క లెవెల్స్ బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో క్యాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యేది కూడా అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. అక్యుములేటివ్ అంటే మనకి కలవటం, అంటే రూపాయి తోడవటం, పీవీస్ అనేవి అక్యుములేట్ అవటం, కలుస్తుంటే లాస్ట్ మంత్ 100 PV చేసి ఈ నెల 100 PV చేస్తే మనకి లాస్ట్ మంత్ ప్లస్ ఈ మంత్ రెండు కలుపుకొని మనకి ఈ నెల 200 PVs అనేవి మన అకౌంట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఇంకో 100 PV తీసుకుంటే టోటల్ గా మన అకౌంట్ లో 300 PVలు అనేవి మనకి గెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైతే ఐడి ద్వారా మన యొక్క పీవీస్ ఎలా జనరేట్ అవుతాయో ఆ యొక్క పీవీస్ అనేవి ఒక పీవీ నుంచి 599 PVల వరకు మనం 5% లో ఉంటాం. ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో స్టార్ట్ చేసిన వెంటనే మనం పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ మీద మనకి పీవీస్ వస్తాయని తెలుసుకున్నాం. సో ఆ పీవీస్ ద్వారా మనం మన యొక్క పర్సంటేజ్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క పర్సంటేజ్ ఈరోజు చూస్తే మనకి ఒక పీవీ నుంచి 599 PVల వరకు మనం 5% లో ఉంటాం. సో తర్వాత వచ్చేసి 600 PVల నుంచి 2,399 PVలు. అంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే మన అకౌంట్ లో 600 PVలు అనేవి జనరేట్ అవుతాయో సో అక్కడి నుంచి మనకి 5% నుంచి 8% మనకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పటి వరకు ఉంటుందంటే దాదాపు 2,399 PVలు వరకు ఆ యొక్క 8% లో మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి 2,400 PVలు, అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయితే 5,499 PVల వరకు మనం 12% లో ఉంటాం. సో ఎప్పుడైతే మన యొక్క పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయో, అక్యుములేట్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి ఈ యొక్క పర్సెంటేజ్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒకసారి 12% వస్తే మళ్ళా ఈ నెల ఒక 100 PV చేసాం, సో మనకి 2,400 PVలు ఈ నెల చేయలేదు అనుకుంటే కాదు. సో మనకి ఒక్కసారి 12% ఇచ్చిందంటే ఖచ్చితంగా మనల్ని 12% లోనే ఉంచుతుంది. 8% వస్తే 8% లోనే ఉంచుతుంది. ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అనేది ఎప్పుడు కంపెనీ చేయదు. మనం ఉన్నటువంటి స్థితి, మనం ఉన్నటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ మనకి ఆ హోదా అనేది కల్పించడం జరుగుతూ ఉంటది. సో ఈ రోజు మనం లీడర్స్ మీటింగ్ అని చెప్పుకుంటా ఉన్నాం. 25వ తారీఖు ఏదైతే సాగర్ కాంప్లెక్స్, సాగర్ రోడ్ లో ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే లీడర్స్ మీటింగ్ ఏదైతే ఉందో వారికి ఈరోజు ఇక్కడ ఈ 12% ఎవరైతే గెయిన్ చేసి ఉంటారో సో 12% అబోవ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లీడర్స్ మీటింగ్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క లెవెల్స్, మన యొక్క స్థాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం 5% లో ఉంటే 8%కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అదేవిధంగా 8% లో ఉంటే 12%కి ఎలా వెళ్ళాలనేది మనం గమనిస్తూ ఉండాలి, దాన్ని రీచ్ అవుతూ ఉండాలి. సో దీన్ని మెట్టుకు మెట్టు ఎప్పుడైతే ఎక్కుతాం మనం విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా మన కంపెనీ అనేది మనం చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మనం చేసేటువంటి కష్టాన్ని వృధా కాకుండా ఈరోజు మన పర్సంటేజ్ పెంచుతూ మన యొక్క స్థాయిని పెంచుతూ ఉంటుంది.
సో ఈ విధంగా మనం 12% వరకు అయితే మనం 5,499 పీవీల దాకా మనం ఉంటాం. సో తర్వాత వచ్చేసి 16%. సో 16% అంటే మనం ఎప్పుడైతే 5,500 పీవీలు మన అకౌంట్ లో అవుతాయో, సో ఇది అంతా కూడా మనం సింగిల్ గా చేసేది కాదండి, విత్ యువర్ టీమ్ వర్క్. అంటే మన టీంలో మనం ఏదైతే ఐడి తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసామో, మనం ఎవరికైతే ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ చెప్తూ యొక్క ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి షేర్ చేస్తున్నామో, వాళ్ళు కూడా ఐడి క్రియేట్ చేసి వారు కూడా మన కింద మన టీంలో మన భాగస్వాములు అయినప్పుడు వారు ఎవరైతే పర్చేజ్ చేస్తూ ఉంటారో సో వారు కూడా పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సేమ్ టైం మనం మన ద్వారా పరిచయం అయ్యారు కాబట్టి సో వారికి వచ్చినటువంటి పీవీసీ మనకి యాడ్ అవుతూ ఉంటది. సో ఈ విధంగా మన టీం విత్ మనం సెల్ఫ్ గా మనం తీసుకున్నటువంటి పీవీసీ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు టోటల్ గా టీం అంతా మొత్తం కలిపి ఈ రోజు మనకి ఈ యొక్క లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో ఈ విధంగా మనకి 16% వచ్చేసి 5,500 పీవీల వరకు మనకి చేసినట్లయితే మనం 16% లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పీవీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. మన యొక్క లెవెల్స్ అనేవి ఖచ్చితంగా అందరూ 5% లో ఉంటే 8%కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 12% లో 8% లో ఉంటే 12కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 12 ఉంటే 16కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇలా చేసినట్లయితే మనం తొందరగా మన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని మీద దృష్టి పెట్టండి అందరూ కూడా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్. సో ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసాం, ఐడి తీసుకున్నాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ప్రొడక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంది. సో యొక్క రిజల్ట్ అని మనం ఎవరైతే మనకు పరిచయం ఉన్న వాళ్ళు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, అదే విధంగా మన ఎక్కడైతే పని చేస్తున్నామో వర్క్ చేస్తున్నామో సో వారికి, అదేవిధంగా ఆన్లైన్ లో కానీ ఫేస్బుక్, ట్విట్టర్, సో ఈ విధంగా మనం ఎక్కడైతే మనం పరిచయం చేస్తూ వాళ్ళని పరిచయం చేసుకుంటూ వారికి బిజినెస్ గురించి చెప్తూ మనం మన యొక్క పీవీస్ అనేది జనరేట్ అవుతూ ఈరోజు 5,500 పీవీలు మనకు వచ్చినట్లయితే మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ గా మన కంపెనీ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ యొక్క డైరెక్టర్స్ అంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటే చూడండి డైరెక్టర్. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే 5,500 పీవీలు మనకు వచ్చి మనం 60% రాగానే మనకి బ్రాంజ్ డైరెక్టర్ అనేది మనకి కంపెనీ హోదా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మనకి అనేక రకాల కంపెనీ నుంచి మనకి వాటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి 5,500 పీవీలు అయినాయి. సో విత్ యువర్ టీమ్ వర్క్ అంటే ఇప్పటి వరకు సో అక్యుములేట్ అయినటువంటి పీవీస్ ఏవైతే ఉన్నాయి అంటే మన టీం ద్వారా ప్రతి నెల ఏవైతే పీవీస్ అనేవి యాడ్ అవుతూ మనకి టోటల్ గా మన యొక్క అకౌంట్ లో, మన యొక్క ఐడిలో 5,500 పీవీలు ఎప్పుడైతే మనకి వచ్చినాయో అప్పుడు మనకి బ్రాంజ్ డైరెక్టర్ అని హోదా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో దాని ద్వారా ఇక్కడి నుంచి మనకి యొక్క ఇన్కమ్స్ అంటే బోనస్ అనేది ఎక్కువ మొత్తంలో జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనం ఇప్పటి వరకు ఈ యొక్క 5,500 పీవీలు చేసామో ఈ లోపే మనం తెలుసుకోవాల్సినటువంటి మొత్తం నేర్చుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో అవన్నీ నేర్చుకోవాలి. కంపెనీ గురించి తెలుసుకోవాలి, కంపెనీ సిస్టమ్ తెలుసుకోవాలి, కంపెనీ పీవీస్ అంటే ఏంటి, బోనస్ అంటే ఏంటి, రీపర్చేజ్ అంటే ఏంటి, అదేవిధంగా ఫ్రీ ప్రొడక్ట్ ఎలా వస్తాయి, సో ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఎలా వస్తుంది, సో ఈ ఇన్కమ్ అనేది కంపెనీ ద్వారా మనకి ఎలా వస్తుంది, సో ఇవన్నీ కూడా అంటే ఒక ప్రొడక్ట్ కొంటే మనకి కస్టమర్ గా ఎలాంటి లాభాలు ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకునే దశ ఇదంతా కూడా. సో డైరెక్టర్ అయ్యే వరకు కూడా మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. సో వాటన్నిటి మీద మంచి అవగాహన పెంచుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా పెంచుకుంటూ ఉంటే మనకి కంపెనీ అనేది ఒక హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం డైరెక్టర్ అవుతామో మనకి డైరెక్టర్ అయిన కాడి నుంచి ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం, 10% ఎంఆర్పి మీద 10 to 20% ఎంఆర్పి మీద డిస్కౌంట్, అదేవిధంగా అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకునే దశ ఏదైతే ఉందో సో డైరెక్టర్ అయ్యాము అని అంటే మన ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. సో అదేవిధంగా అందులో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయో ఆ స్కీమ్స్ తెలుసుకోవాలి, సిఎన్సి గురించి తెలుసుకోవాలి, కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నేర్చుకొని మనం రెడీగా ఉండాలి. బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఖచ్చితంగా అన్ని తెలిసి ఉండాలి. సో అందుకే దాన్ని లెర్నింగ్ పీరియడ్ అంటారు. సో ఆ లెర్నింగ్ పీరియడ్ అయిపోగానే మనకి కంపెనీ నుంచి వాటా అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ చేసినా మనం కూలికి వెళ్తే గానీ ఆ కూలికి వెళ్ళినప్పుడు కేవలం కూలి మాత్రం ఇస్తారు, అదేవిధంగా జాబ్కి వెళ్తే జీతం మాత్రం ఇస్తారు, కానీ ఎక్కడ కూడా వాటా అనేది ఇవ్వరు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే మనకి కంపెనీ ద్వారా వాటా వస్తుంది. సో అంటే కంపెనీలో మొత్తం టర్న్ ఓవర్ మీద మనకి ఈరోజు
సో టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అవుతుందో సో ఆ యొక్క టర్న్ ఓవర్ మీద మనకి ఆ యొక్క వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన స్థాయిని బట్టి మనకి ఎంత వాటా అనేది ఎంత వాటా ఇవ్వాలనేది కంపెనీ నిర్ణయించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడి నుంచి మనకి మన యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్, సో ఇందులో మనకి మూడో ఆదాయంగా 15% అనేది కంపెనీ వాటా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15% ఎట్లా అంటే, సో దాదాపు ఎగ్జాంపుల్గా ఈ నెలలో ఒక 100 కోట్ల బిజినెస్ అయితే అందులో మనకి బ్రాంజ్ డైరెక్టర్ మనం క్వాలిఫై అయినప్పుడు, అంటే బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి నెల కూడా మనం 2001 PV అనేది మనం చేస్తూ ఉండాలి విత్ టీమ్ తోటి. సో మనం ఎవరైతే పరిచయం చేసుకున్న వాళ్ళందరితోటి కూడా మనం ఆ యొక్క పీవీస్ అనేవి 2001 PV మనం చేసినట్లయితే మనకి బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాం. సో అలా క్వాలిఫై అవ్వడం వల్ల మనకి కంపెనీ నుంచి 15% వాటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఈ నెల ఒక 100 కోట్ల బిజినెస్ మన కంపెనీలో అయితే దాంట్లో మనకి 15% తీసి ఎవరైతే ఈ డైరెక్టర్స్ గా బ్రాంజ్ డైరెక్టర్ ఇంకా మిగతా స్థాయిలు ఉంటాయి, సో వీటన్నిటి ఎవరైతే డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో వారికి ఈ యొక్క 15% ఏదైతే ఉందో దాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. సో దీన్నే వాటా అంటాం. సో కంపెనీ యొక్క టర్న్ ఓవర్ లో మనకి వాటా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఏదైతే మనం టీం బిల్డ్ చేసుకున్నామో, మనం డైరెక్టర్ కావడానికి ఎవరైతే టీమ్స్ ఉన్నారో ఆ యొక్క టీమ్ ని సెట్ చేసినందుకు, మనం తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పినందుకు, సో వారు కూడా ఆ యొక్క ప్రొడక్ట్స్ వాడుతూ పీవీస్ జనరేట్ చేస్తున్నందుకు, సో ఈ విధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది 3%. సో ఇది కూడా మనకి కంపెనీలో మనకి టర్న్ ఓవర్ మీద ఈ యొక్క 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే 100 కోట్లు బిజినెస్ అయితే ఒక 3 crores అంటే 3 కోట్లు అనేవి టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరైతే అచీవ్ అవుతారో వారికి ఈ యొక్క 3% అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో మినిమం గా ఇక్కడ చూస్తే మనకి 10,000 రూపాయలు, అంటే బ్రాంజ్ డైరెక్టర్ లో మినిమంగా, అంటే మాక్సిమం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం ఒక 10,000 తీసుకునే అవకాశం ఉంటుంది. సో బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి టీమ్ బిల్డింగ్ కూడా మనం అచీవ్ చేసినట్లయితే మనకి మినిమం గా ఒక 10,000 రూపాయలు అనేది ఈ స్థాయిలో మనం బ్రాంజ్ డైరెక్టర్ స్థాయిలో మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి తర్వాత ఆదాయం వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ మనకి గోల్డ్ డైరెక్టర్ ఉంటుంది, సిల్వర్ డైరెక్టర్ ఉంటుంది. సిల్వర్ డైరెక్టర్ లో కూడా మనకి ఇక్కడ చూస్తే ఏదైతే మనం డైరెక్టర్ అయ్యాం, సో డైరెక్టర్ అయినాక మన కింద ఒక్కరిని డైరెక్టర్ చేసినట్లయితే, అంటే ఇందాక మనం ఏదైతే ఫాలో అయ్యామో ఫస్ట్ నుంచి ఐడి తీసుకున్న కాడి నుంచి డైరెక్టర్ అవ్వడానికి మనం ఏవైతే బెనిఫిట్స్ వినియోగించుకుంటూ సిఎన్సి కానీ, ఫ్రీ ప్రోడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ, పెర్ఫార్మెన్స్ బోనస్ కానీ, సో ఇవన్నీ తీసుకుంటూ మనం ఎలాగైతే డైరెక్టర్ అయ్యి 15% మనం కంపెనీ ద్వారా తీసుకుంటామో, సో అదే విధంగా మన టీంలో ఒకరిని మనలాగే మనం నేర్చుకున్న దాన్ని నేర్పిస్తూ వారిని కూడా ఒక లీడర్ గా తయారు చేస్తూ వారికి కూడా 5,500 PVలు మనం చేసినట్లయితే అతను డైరెక్టర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డైరెక్టర్ అయినాక మన కింద మనలాగే ఒకరిని డైరెక్టర్ చేసినట్లయితే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో సిల్వర్ డైరెక్టర్ లో మనకి వచ్చేసి ఇంకా అదనపు ఆదాయం, అంటే ఇప్పటిదాకా మనం డైరెక్టర్ బోనస్ తీసుకున్నాం, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నాం, తర్వాత మనకు వచ్చేసి ట్రావెల్ ఫండ్. సో ఇది అద్భుతం అండి, ఎందుకంటే ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ మనకి 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన కింద డైరెక్టర్ అయ్యి మనం సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు ఈ యొక్క ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి 3% రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రావెల్ ఫండ్ వినియోగించుకొని మనం దాదాపు సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మనం విదేశీ పర్యటన. సో చూడండి, ఈరోజు మన జూమ్ లో ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉన్నారు చూస్తే 156 మంది ఉన్నారు. సో 156 మందిలో చాలా మంది కూడా ఈరోజు విదేశీ టూర్, అంటే సిల్వర్ డైరెక్టర్ లో అయినాక విదేశీ ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. కంపెనీ తన సొంత ఖర్చులతోటి ఈరోజు ట్రావెల్ ఫండ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మనకి విదేశీ పర్యటన అవకాశం ఈరోజు కల్పిస్తుంది. సంవత్సరానికి దాదాపు 2 సార్లు ఈ యొక్క విదేశీ టూర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మనం ఎప్పుడు ఊహించినటువంటి ఈ యొక్క విదేశీ పర్యటన అనేది మనకి రావడం జరుగుతుంది. సో చాలా మంది కూడా జూమ్ లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. సో అలాంటి అవకాశం ఈరోజు మనకు కూడా అవకాశం ఉంది. అది కూడా సిల్వర్ డైరెక్టర్ మనం అయినట్లయితే మనకి ఈ యొక్క అవకాశం ఉంది. సో దాదాపు ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. సో నాకు ఇప్పుడు ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో త్వరలో దాదాపు నేను కూడా విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
మనకి మన జాబ్ చేస్తే అలాంటి అవకాశం ఉండదు, మనం ఏదైనా పని చేసినా కానీ ఇలాంటి అవకాశం ఉండదు. కేవలం మనం డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ని పట్టుకొని నమ్మకంగా చేసుకుంటారో ఖచ్చితంగా వారందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రూవ్ అయింది. మన టీంలో చాలా మంది ఈరోజు విదేశీ పర్యటన చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతామో సిల్వర్ డైరెక్టర్ లో మనకి ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ లో మన కింద సేమ్ ఇంకొకరిని డైరెక్టర్ చేసినట్లయితే, అంటే ఇద్దరు డైరెక్టర్లు చేస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ అనేటువంటి హోదా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే ఇందులో మనకి సిల్వర్ డైరెక్ట్ లో టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో ఇది కూడా మనకి సిల్వర్ డైరెక్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం టీం బిల్డ్ చేసుకొని ఒక లీడర్గా ఎదుగుతామో, సో లీడర్ అంటే ఏంది, మనం నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళని లీడర్గా తయారు చేస్తేనే మనం లీడర్లు అంటాం. సో అందుకే ఈరోజు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది దాదాపు 18% మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు కంపెనీ టర్న్ ఓవర్ లో మనకి ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే 18 కోట్లు ఈ యొక్క ఎల్ఓబి ఎవరైతే అచీవ్ అవుతారో, ఎల్ఓబి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ యొక్క 18 crores అనేది ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటే 18 crores అనేది పంచడం జరుగుతుంది. సో అలాంటి మంచి ఎల్ఓబి అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో సిల్వర్ డైరెక్టర్ లోనే ఈరోజు మనం 30,000 రూపాయలకి మనం సంపాదించే అవకాశం ఉంటుంది. సో టోటల్ గా ట్రావెల్ ఫండ్, ఇంకా టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, సో పెర్ఫార్మెన్స్ బోనస్, సో ఇవన్నీ కలుపుకొని దాదాపు మనం ఒక 30,000 రూపాయల వరకు సిల్వర్ డైరెక్ట్ లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సిల్వర్ డైరెక్ట్ లో సైడ్ పీవీ వచ్చేసి 1800 ఒక పీవీ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి చూస్తే తర్వాత మనకి ఇద్దరు డైరెక్టర్లు చేస్తే మనం గోల్డ్ డైరెక్టర్ అనుకుంటున్నాం. సో గోల్డ్ డైరెక్టర్ అనేది మన కంపెనీ హోదా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి 7వ ఇన్కమ్ వచ్చేసి మనకి కార్ ఫండ్. సో కార్ ఫండ్ అనేది మనకి సారీ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది కనీసం. ఓకే, గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇక్కడ స్టార్ డైరెక్టర్ చూడండి, మనకి ఎప్పుడైతే ముగ్గురిని మన కింద డైరెక్టర్ చేస్తే, అంటే ముగ్గురు లీడర్లు మన కింద ఫామ్ అయినట్లయితే, ముగ్గురు డైరెక్టర్లు మనం తయారు చేసినట్లయితే, మనం ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ గా అయ్యామో, డైరెక్టర్ గా అయ్యామో, కంపెనీ నుంచి వాటా తీసుకుంటామో, సో మనలాగే మన ద్వారా ఎవరైతే ఒక ముగ్గురు మన కింద, మన టీంలో ఎవరైనా ముగ్గురు డైరెక్టర్స్ అయితే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటాం. సో స్టార్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతామో మనకి కార్ ఫండ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో వండర్ఫుల్ అండి. సో ఎక్కడ కూడా మనకి కార్ ఫండ్ అనేది బయట ఎక్కడ ఇవ్వరు, ఏ జాబులు ఎవరు. అదేవిధంగా మనం ఏ పని చేసినా కానీ ఒక ఫండ్ రూపంలో కంపెనీ తరఫున మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సొంతగా కొనుక్కోవడం వేరు, సో ఒక కంపెనీ ద్వారా అచీవ్ అయ్యి తీసుకోవడం వేరు. సో ఏదైతే మనం అనుకుంటున్నామో, మనం సాధించాలనుకుంటున్నామో, ఆ యొక్క సాధించాలనే కోరిక తపన ఎవరికైతే ఉండదో వారందరూ కూడా ఈరోజు కష్టపడి నమ్మకంగా చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క కార్ ఫండ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు 80,000 రూపాయల వరకు ఈ యొక్క ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెలకి 80,000 అంటే మనం ఎలాంటి కార్ అయినా తీసుకోవచ్చు. సో 80,000 కంపెనీ ద్వారా వస్తుందంటే కార్ ఫండ్ ద్వారా మనం అనుకున్నటువంటి దాదాపు మన కోరికలు ఏవైతే ఉన్నాయో అందరికి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నాకు కూడా ఉంది. సో అలాంటి కోరికలు నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా, అలాంటి డ్రీమ్స్ మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉండాలి. సో అలాంటి అవకాశం ఈరోజు కార్ ఫండ్ ద్వారా మనకి 5% అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు మాక్సిమం 80,000 వరకు మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ముగ్గురు డైరెక్టర్లు మనం చేసినట్లయితే మనకి ఈ యొక్క కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత చూస్తే మనకి హౌస్ ఫండ్. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. సో అంటే పెళ్లి చేయడం అనేది ఎంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారమో, ఎలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో అలాంటిది. అంటే ఇల్లు పెళ్లి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. సో అలాంటి హౌస్ ఫండ్, సో మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది మంచి హౌస్ కట్టుకోవాలని, సొంత ఇంట్లో ఉండాలని. సో ఈరోజు మేము ఉంటున్నటువంటి ఏదైతే ఉందో హైదరాబాద్ లో రెంట్కి తీసుకుని ఉన్నాం. సో అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు
అదే డబ్బు ఉంటే సొంత ఇల్లు తీసుకునే వాళ్ళం. సో సొంత ఇల్లు కావాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశం ఉంటుంది. సో అలాంటి కళ ఏదైతే ఉందో, లేకుంటే ఊర్లో మంచి ఇల్లు కట్టుకోవాలి, మనకంటూ ఏదైతే సొంత ఇల్లు ఉండాలని చెప్పేటువంటి ఏదైతే కళ, కోరిక, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి ఈరోజు మనకి కంపెనీ అనేది హౌస్ ఫండ్ అనేది 3% ఇవ్వడం జరుగుతుంది. సో 3% అంటే అప్ టు 1 lakh, అంటే మంత్లీ ఒక 1 lakh కంపెనీ ద్వారా మనకు వస్తే మనకి ఇష్టమైనటువంటి మన డ్రీమ్స్ కి ఫుల్ఫిల్, అంటే మన డ్రీమ్ ఏదైతే అనుకుంటున్నామో ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడైతే మనం మన కోరికలు ఏవైతే ఉన్నాయో, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సరిపడినటువంటి నెలకి ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది, ఎక్కడ కూడా లేదు. సో ఎప్పుడు కూడా బయట మనం మార్కెట్ లో పనిచేసినా కానీ, లేదంటే ఏదైనా జాబ్ చేసినా కానీ కేవలం జీతం మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, దాంతో పాటు ఈరోజు మనకి హౌస్ ఫండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి హౌస్ ఫండ్ ఈరోజు ₹1,00,000 వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క హౌస్ ఫండ్ అనేది మన కింద 6 డైరెక్టర్లు ఎప్పుడైతే మనం చేస్తామో, చూడండి ఇక్కడ మనకి హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం డైరెక్టర్ అయ్యాం, మన కింద ఇంకొక 6 డైరెక్టర్లు మన కింద అయ్యారు, అంటే 6 లీడర్ తయారయ్యారు. సో 6 మనం బెనిఫిట్స్ ఇచ్చినట్లయితే, 6 బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా, అంటే ఇక్కడ చూడండి మనకి బయట కంపెనీలో కానీ ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు కానీ మనకి కేవలం జీతం ఇస్తారు, మన ఎదుగుదల, మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎవరైతే పరిచయం చేసుకుంటామో వారి ద్వారా వారి యొక్క డ్రీమ్స్ నెరవేరుస్తూ, వారి యొక్క కోరికలు ఏవైతే తీరుస్తూ వారికి ఇన్కమ్ ఇప్పించినట్లయితే ఈరోజు వారికి ఇప్పించినందుకు గాను మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన కింద మనం 6 డైరెక్టర్ మనం చేసినట్లయితే మనకి హౌస్ ఫండ్ 3% అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్, సో 2%. సో కార్ ఫండ్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ వచ్చింది, హౌస్ ఫండ్ వచ్చింది. సో ఇంకా కంపెనీలో ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఉంటుంది. సో దాదాపు ఇక్కడ చూస్తే 20 lakhs, అంటే చూడండి పర్ మంత్ 20 lakhs ఒక కంపెనీ తరఫున మంచి హోదాలో ఉంచి మనకి 2% బోనస్, ఎలైట్ క్లబ్ బోనస్. అంటే మన కింద ఒక 8 డైరెక్టర్లు చేసినట్లయితే, అంటే 8 మంది డైరెక్టర్ అంటే ఏంది, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం. సో 5,500 పీవీలు వచ్చి మనం ఒక డైరెక్టర్ గా క్వాలిఫై అయితే మనం డైరెక్టర్ అంటాం. సో అలాంటి 8 మందిని మనం తయారు చేసినట్లయితే మనకి కంపెనీ ఎలైట్ క్లబ్ బోనస్ రూపంలో 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎలైట్ క్లబ్ బోనస్ కి అర్హులయ్యారో వారికి మాక్సిమం గా, అంటే దాదాపు 20 లక్షల వరకు మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి అవకాశం ఈరోజు ఎక్కడా లేదు. సో చూస్తే ఇన్ని రకాల, అంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి పని కానీ జాబ్ కానీ ఏదైతే ఉందో మనం కేవలం అవసరాలకు మాత్రమే చేస్తున్నాం. అంటే మనం అవసరం, ఈరోజు కరెంటు బిల్లు కట్టడానికి, అదేవిధంగా ఫోన్ బిల్ కట్టడానికి, అదేవిధంగా మనం తినటానికి, ఉండటానికి జస్ట్ కేవలం అవసరాలు మాత్రమే మనం పనిచేస్తా ఉన్నాం. సో అవసరాలు కాకుండా మనకి కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. పలానా ప్లేస్ చూడాలి, పలానా దేశంలో బాగుంటుందంట, అక్కడ చూడాలి, లేకుంటే కార్లో తిరగాలి, మంచి టూర్, లాంగ్ టూర్ వెళ్ళాలి, సొంత కార్లో వెళ్ళాలి. సో ఇలాంటి సొంత ఇల్లు కట్టుకోవాలి. సో ఇలాంటి అన్ని కూడా డ్రీమ్స్ అండి. సో ఇలాంటి డ్రీమ్స్ ఎవరికైతే ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, దాన్ని సాధించడానికి ఏదైతే ఉందో దానికి మంచి అవకాశం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉంది. సో ఎక్కడ కూడా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గట్టిగా, ఈరోజు జాబ్ చేస్తుండగా నేనైతే ప్రస్తుతం కండక్టర్ చేస్తూ ఈరోజు ఈ యొక్క బిజినెస్ ని చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ యొక్క జాబ్ లో ఇలాంటి అవకాశాలు ఉండవు, కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 15 సంవత్సరాలు చేస్తున్నాను, కేవలం ₹30,000 మాత్రమే వస్తుంది. అదే చూస్తే మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు చూస్తే మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు కేవలం 2-3 సంవత్సరాల్లోనే దాదాపు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఈరోజు చూస్తే మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ దాదాపు 6 లక్షల పైగా నెలకి తీసుకోవడం జరుగుతుంది. సో 5 సంవత్సరాల్లోనే 6 లక్షల పైగా తీసుకుంటే, నేను 15 సంవత్సరాలు జాబ్ చేస్తున్నా, మరి నేనెంత తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి. సో ఎంత తీసుకోవాలి చూడండి, 5 సంవత్సరాలనే 6 లక్షలు తీసుకుంటే 15 సంవత్సరాల నుంచి ఒక జాబ్ లో చేస్తూ, గవర్నమెంట్ జాబ్ లో చేస్తూ, మరి నేనెంత తీసుకోవాలి? సో ఆ ప్రశ్న అనేది నాకు రావడం జరిగింది. సో 15 సంవత్సరాలుగా నేను అదే ఏదైతే ₹3,000 స్టార్టింగ్ అయితే 30,000, కేవలం 3% మాత్రమే, 30% మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కేవలం 30,000 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మరి 5 సంవత్సరాల్లో 5 లక్షలు తీసుకోవాలంటే మరి ఏది చేయాలి?
దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేది నా మైండ్లో తట్టింది. ఈరోజు అలాంటి అవకాశం ఈరోజు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. సో ఈరోజు సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, విదేశీ పర్యటన చేయలేదు. సో మరి 30 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాలు చేస్తున్నావు, మరి ఇవన్నీ రావాలి కదా అంటే రావండి. ఎందుకంటే మనం జీతానికి చేస్తున్నాం. జీతం అంటే ఏంది? లిమిటెడ్. జీతం అంటేనే లిమిట్స్. సో ఆ లిమిట్ కి లోబడే మనం అనే యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయి. సో అలాంటి లిమిట్స్ లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మన డ్రీమ్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి కేవలం ఒకే ఒక అవకాశం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్. సో ప్రతి ఒక్కరికి ఉంది ఈ అవకాశం. సో ఆల్రెడీ ప్రూవ్ అయింది. మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు పుల్లయ్య సార్ కానీ, బిక్సన్ సార్ కానీ, ఇంకా చూస్తే మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వర సార్, వీళ్ళు కూడా ఈరోజు ట్రావెల్ ఫండ్ ద్వారా విదేశీ పర్యటన థాయిలాండ్కి వెళ్ళి రావడం జరిగింది. సో ఏదైతే నేను స్టార్టింగ్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ లోనే సో మై గ్రేట్ అప్లైనర్స్ వాళ్ళు విదేశీ పర్యటన చేసి రావడం జరిగింది. సో చూడండి, వాళ్ళ జర్నీ జస్ట్ 1 year లోపే ఈరోజు ట్రావెల్ ఫండ్ తీసుకొని విదేశీ పర్యటన చేశారు. మరి 15 సంవత్సరాలు చేస్తున్నా నేను, మరి ఏ యొక్క విదేశీ పర్యటన చేయలేదు, ఎలాంటి సొంత కారు కొనుక్కోలేదు. ఎందుకంటే లిమిట్స్, జాబ్లో ఎప్పుడు లిమిట్స్ ఉంటుంది. జీతం, సో జీతానికి తగ్గట్టే మనం పని చేస్తాము. ఆ యొక్క ఆలోచనలు కూడా జీతానికి తగ్గట్టే ఉంటాయి. సో అందరికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది. సో 6 అవుతుంది. సో చూడండి, ఇలాంటి అవకాశం, ఇన్ని రకాల బెనిఫిట్స్, 9 రకాల బెనిఫిట్స్, 10 రకాల బెనిఫిట్స్ ఈరోజు మనకి కంపెనీ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం వర్క్ చేయడం. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనం రూపాయి అనేది పెట్టుబడి లేదు. కేవలం మనం ప్రొడక్ట్స్ తెచ్చుకుంటాం, వాడుకుంటాం. సో ప్రొడక్ట్ చూస్తే మన బయట మార్కెట్లో చూస్తే ఎలాంటి బెనిఫిట్ లేదు కస్టమర్గా. కానీ ఇక్కడ చూస్తే మనకి కస్టమర్గా ఒక ప్రోడక్ట్ మనం వెస్టేజ్లో ఐడి తీసుకొని మనం తీసుకున్నట్లయితే మనకి దాదాపు 9 రకాల ఆదాయాలు మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి అవకాశం ఎక్కడైనా ఉందా? చూడండి, ఈరోజు ఎక్కడ ఏది చేసినా కానీ చూడండి. సో ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఇది జాబ్ వర్సెస్ వెస్టేజ్ కెరియర్. సో ఈరోజు చూస్తే ఇక్కడ బాస్ లేడు, అక్కడ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు బాస్ ఎవరు లేరు. సో ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా ఖచ్చితంగా ఈ పలాని ఇచ్చేయండి, ఇచ్చేయాలి, మీరు ఇంత కొనండి అని ఎక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేయరు. సో మీకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో మీకు అవసరానికి తగ్గట్టు ఈరోజు హోమ్ కేర్ కానీ, బ్యూటీ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, సప్లిమెంట్స్ కానీ. సో ఈ రోజు ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాం మనం కరోనా తర్వాత తెలిసింది. సో కరోనాకు ముందు మనకి ఎలాంటి జాగ్రత్త పాటించే వాళ్ళం కాదు. సో ఈ రోజు మన సప్లిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి రోగాలు రాకుండా, అంటే ఫ్యూచర్ లో ఎలాంటి భయంకరమైన రోగాలు రాకుండా, దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఈరోజు మన సప్లిమెంట్స్ తీసుకుంటా ఉన్నాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎలాంటి బాస్ లేడు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తే 6 అవుతుంది, ఇంకొక 1 hour లో నేను డ్యూటీకి వెళ్ళాలి. సో ఇది కండిషన్. వెళ్ళకపోతే నాకు జీతం రాదు, సో ఇన్కమ్ అనేది రాదు. సో ఇక్కడ చూస్తే మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఎలాంటి బాస్ ఉండదు. సో రిపోర్టింగ్ నో, ఇక్కడ జాబ్ లో చూస్తే రిపోర్టింగ్ ఉంటుంది, వెస్టేజ్ లో చూస్తే రిపోర్టింగ్ ఉండదు. సో మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు, పెళ్లికి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు, బయట తిరిగినప్పుడు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. టార్గెట్స్, నో టార్గెట్స్. సో ఈరోజు నువ్వు ఎంత కష్టపడితే అంత. సో నువ్వు ఎన్ని పీవీస్ జనరేట్ చేసుకుంటే ఆ పీవీల మీద మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం కష్టపడి మనం పీవీస్ జనరేట్ చేసుకుంటామో, మన టీంని పెంచుకుంటామో, సో నువ్వు ఎంత కష్టపడు. ఈరోజు నేను చేస్తే 30,000, ఈరోజు మన గ్రేట్ లీడర్స్ గురువు గారు చేస్తే 5 లక్షలు, 6 లక్షలు, అంటే ఒక నెలలో ఎంతైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కానీ ఇక్కడ జాబ్ లో అలాంటి అవకాశం లేదు. కేవలం జీతం మాత్రమే ఉంటుంది, లిమిట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ నో టార్గెట్స్, నో లిమిట్స్. సో టైమింగ్ చూడండి, ఇప్పుడు నేను 7కి వెళ్తే 4కి వస్తా. సో ఇది లిమిట్, వెళ్తేనే వస్తుంది, లేకుంటే రాదు. కానీ ఇక్కడ అలా కాదు, మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఉదయం చేసుకుంటావా, మధ్యాహ్నం చేసుకుంటావా, సాయంత్రం చేసుకుంటావా, నీ ఇష్టం. 24/7 ఎప్పుడైనా మనం ఈ యొక్క వెస్టేజ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, రన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి జాబ్ లో నో లీవ్స్. ఇక్కడ లైక్ యూ అంటే నీ ఇష్టం. నువ్వు ఈరోజు పని ఉందంటే, ఈరోజు నీకు పెళ్లి ఉందంటే పెళ్లికి వెళ్ళొచ్చు, అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడ కూడా లీవ్ అనే మాటే ఉండదు. సో ఫ్రీడమ్ లైఫ్, స్వేచ్ఛ, నీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే శాలరీ ఇంక్రీజ్ నో ఇన్ యువర్ హ్యాండ్, అంటే ఈరోజు జీతం పెంచుకోవాలంటే నా చేతుల్లో లేదు. సో ఈరోజు 4 సంవత్సరాలకు ఒకసారి మా యొక్క జీతాలు పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి అవకాశం ఇక్కడ 4 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి మళ్ళా ఇంక్రీజ్ అవ్వాలంటే. కానీ ఇక్కడ వెస్టేజ్ కెరీర్ లో నువ్వు ఈ రోజు ఎంత కష్టపడితే అంత పెరుగుతుంది. ఈ మంత్ టోటల్ గా ఎంత కష్టపడితే నీకు అంత 5 లక్షలు కావాలా, 1,00,000 కావాలా, 1000 కావాలా, 100 కావాలా, నీ ఇష్టం, యువర్ చాయిస్. నీకు ఎంత కావాలంటే అంత నీ చేతుల్లోనే ఉంది. సో ఇక్కడ జాబ్ లో అలాంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ చూస్తే నో ట్రాన్స్ఫర్ యువర్ జాబ్. సో అంటే ఇప్పుడు నా జాబు నేను నేను చేయను అంటే ఇప్పుడు మా ఫ్యామిలీస్ కి వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్, అంటే దాదాపు
3 తరాల వరకు మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క ఇన్కమ్ ని తీసుకుంటూ ఉంటామో, సో ప్రస్తుతం ఈ రోజు వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్కమ్ 3 జనరేషన్ ప్లాన్ వరకు, అంటే మన తర్వాత కూడా మనకి దాదాపు ఏమైనా అయినా కానీ మన యొక్క ఫ్యామిలీస్ 3 తరాలు ఈ యొక్క ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంటుంది. సో చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇక్కడ ఒక 5 ప్రశ్నలు అయితే మనం వేసుకోవాలి ఖచ్చితంగా. నేను ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా రాబోయే 2 నుంచి 5 సంవత్సరాల్లో ₹1,00,000 నెలకు సంపాదించగలనా? ఆ యొక్క ప్రశ్న వేసుకోండి. ఎస్, ఆ యొక్క ప్రశ్న వేసుకున్నప్పుడే మనకి ఇది బిజినెస్ చేయాలా వద్దా అనేది మనకి ఒక మంచి క్లారిటీ ఉంటుంది. సో అంటే 2 నుంచి 5 సంవత్సరాల్లో ₹1,00,000 నేను సంపాదించగలనా? ఎస్. చూడండి, ఒక నెలలో 2 నుంచి 5 సంవత్సరాల్లో ₹1,00,000 మీరు సంపాదించగలుగుతారు అనుకుంటే ఈ బిజినెస్ మీకు అవసరం లేదు. కానీ ఒక 2 సంవత్సరాల్లో ₹1,00,000, నెలకి ₹1,00,000 నా వల్ల కాదు, నేను ఏది చేసినా వచ్చే అవకాశం లేదన్నప్పుడు మీరు ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీలో మీరు కెరీర్ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ₹1,00,000 తీసుకునే అవకాశం ఆల్రెడీ ప్రూఫ్ అయింది. సో ఇంకో ప్రశ్న వచ్చేసి, నేను ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా రాబోయే 2 నుంచి 5 సంవత్సరాల్లో ఒక మంచి కారు కొనగలనా అనే ప్రశ్న మీకు వచ్చినట్లయితే ఎస్. ఎందుకంటే ఈరోజు 15 సంవత్సరాలు చేస్తున్నాను, నేను ఒక కారు కొనలేదంటే నాకు అవకాశం లేదు అందులో, అందుకే వెస్టీజ్ లో ఉంది అవకాశం. సో ఈరోజు ఎంతో మంది కార్లు తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఈ యొక్క వెస్టేజ్ ద్వారా. సో అందుకే 2 నుంచి 5 సంవత్సరాల్లో మీరు కారు కొనగలే స్థితి మీకుందా అని అనుకుంటే ఉంటే అవసరం లేదు, లేకపోతే ఖచ్చితంగా వెస్టేజ్ లో అవకాశం ఉంది, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా 2 నుంచి 5 సంవత్సరాల్లో ఒక మంచి ఇల్లు కట్టుకోగలనా అంటే ఆ యొక్క ప్రశ్న కూడా మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశం ఉంది. సో నేను చేస్తున్న పని ద్వారా రాబోయే రోజుల్లో విదేశీ పర్యటన చేయగలనా? సో ఇప్పటివరకు నేనైతే చేయలేదు, కానీ వెస్టేజ్ ద్వారా ఆ యొక్క అవకాశం ఇప్పుడు స్టార్ట్ అయింది. త్వరలో విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నారు, ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి. సో మీకు అందరికి కూడా అవకాశం ఉంటుంది, విదేశీ పర్యటన వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రశ్న మీకు వచ్చినట్లయితే, దాన్ని సాధించుకోవాలని కోరిక సంకల్పం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజే బిజినెస్ ని 100% మీరు సొంత కెరియర్ గా స్టార్ట్ చేయాలి. సో ఇంకో ప్రశ్న వచ్చేసి, నేను చేస్తున్న పనిలో నాకు ఏమైనా జరగరాని జరిగితే నా కుటుంబానికి సెక్యూరిటీ ఉందా? సో చూడండి, ఈ రోజు అనుకోని పరిస్థితులు మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఏమైనా మనం భరోసా ఇవ్వగలం అంటే ఎలాంటి భరోసా లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. సో ఖచ్చితంగా 3 తరాల వరకు ఆ యొక్క ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటది. సో అలాంటి అవకాశం ఉంది. సో ఈ 5 ప్రశ్నలు మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్ అనేది ఈరోజు నేను చెప్పినటువంటి ఏదైతే ప్లాన్ లో ఉంది, ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్లాన్ ని అర్థం చేసుకొని వెస్టేజ్ కెరీర్ ని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో వండర్ఫుల్ భవిష్యత్తు ఉంటుంది. 3 తరాల జనరేషన్ కి మనం ఈ యొక్క మంచి లైఫ్ ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి, సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, సో ముందుగా ఈ యొక్క వెస్టేజ్ ని నాకు పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్, ఇద్దరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గొప్ప ప్లాట్ఫామ్ మనకు అందిస్తూ మన యొక్క ఉన్న స్థాయి మనం ఏదైతే అనుకుంటున్నామో మన యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈరోజు మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అందిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో అదేవిధంగా ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ మౌనిక మేడం గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం నాకు ఈ రోజు కల్పించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మేడం, థ్యాంక్ యూ. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఎస్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, ప్రతి ఒక్క దాని గురించి అన్ని క్లారిటీగా చెప్పారు. నిజంగా కొత్త వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్ అంతా అందింది ఇవాళ నాకు తెలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హోస్ట్ ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
సార్ అన్మ్యూట్ శ్రీమృజి, చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, Good morning. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ రామారావు సార్, ఎక్సలెంట్. ఏంటంటే బిజినెస్ మనం చేసే పని మీద మనకు క్లారిటీ లేకపోతే మనకి ఏం చేయాలనేది తెలియదు. అందుకని ఈ రోజు మనం ఏం పని చేస్తే బిజినెస్ ప్లాన్ అంటే నువ్వు కంపెనీలోకి వచ్చినావు, నువ్వు ఏం పని చేయాలి అనే దాని మీద మంచి క్లారిటీ ఇచ్చినావు. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రోడక్ట్లు వాడుకుంటున్నాం, దాని మీద వచ్చే బెనిఫిట్స్ తీసుకుంటున్నాం, అది నలుగురికి పంచుతున్నాం. అంటే నేను ఈ ప్రోడక్ట్లు వాడుతున్నా, నాకు ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి, నలుగురు పంచుతున్నాం. అలా పంచడం ద్వారా డైరెక్టర్ అవుతున్నారు. డైరెక్టర్ అయిన తర్వాత మన కింద వాళ్ళని డైరెక్టర్లు చేయడమే మన పని, వేరేది ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు 5,500 16% వచ్చేస్తావు, 5,500 పీవీ చేసుకొని 16% అయ్యి బ్రాంచ్ డైరెక్టర్ అంటే కంపెనీలో మనకు వాటాదారుని చేసుకుంటుంది. నీకు నీ అప్లైనర్ ఇచ్చిండు, నిన్న వాటాదారుని చేపించిండు, నువ్వు ఒక అప్లైనర్ గా నీ బాధ్యత కూడా అది. అంతేగాని నా అప్లైనర్ నన్ను చేసిండుగా నేను నా కింద వాళ్ళని చేయనంటే నువ్వు అక్కడ బ్రాంచ్ డైరెక్టర్ గానే మిగిలిపోతావు. ఈ ప్లాన్ అంటే ఏందో అర్థం చేసుకుంటేనే, ఒరే నా కింద ఒక్కరిని చేసి ఈ బెనిఫిట్ ఉంది, ఇద్దరిని చేసి ఈ బెనిఫిట్ ఉంది, ముగ్గురిని చేసి ఈ బెనిఫిట్ ఉంది, 8 మందిని చేస్తే ఈ బెనిఫిట్ ఉంది అని ఎప్పుడు నీకైతే అర్థమవుతుందో అప్పుడు పని చేయగలుగుతావు. అంతేగాని లేకపోతే ఇలాంటివన్నీ చెప్పినా కూడా వ్యర్థమే అవుతుంది. అందుకే మనం చేసే పని మీద క్లారిటీ ఉండాలి. నీకేం కావాలనో వై అనేది క్లియర్ ఉంటే హౌ అనేది ఈజీ అనేది మన సుబ్బయ్య సార్ ఎప్పుడు చెప్పే మాట ఇది. అందుకే నీకు ఇది క్లియర్ ఉండాలి, నీకు నువ్వు చేసే పని క్లియర్. ఇది క్లియర్ ఉందనుకో, పొద్దుగాల లేసం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతేగాని మా అప్లైనర్ చేశాడు, మా డౌన్లైన్ చేశాడు, నేను కూర్చొని తింటా అంటే అది కొద్ది రోజుల వరకు ఉంటుంది. ఇలా చాలా మంది అంటారు మా అప్లైనర్ అనే కూర్చుంటుండు సార్, ఇంట్లో కూర్చొని 20,000 30,000 తీసుకుంటుండు, మరి మా పరిస్థితి ఏంటంటే అది కొద్ది రోజులే. కొడుకు పెళ్లి చేసినాకనే, పెళ్లి చేస్తే వాడి మీద ఆధారపడ్డా అనుకో, వాడు పిలవరాగానే అవతల పడిపోతాడు, ఏరు పడతాడు. అప్పుడు నీ బతికేంది? ఇక అలవాటు పడిపోయినావు. ఇక్కడ ఏంది, ఉచితానికి అలవాటు పడ్డావు. ఇలా మన వాళ్ళంతా ఉచితానికి అలవాటు పడ్డారు కదా. ఇలా సోమరిపోతులు అయ్యారు, కష్టం చేతనైతే లేదు. కానీ బయటికి వెళ్ళి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి కష్టపడాలంటే ఆయన నీకు చేత కాదు. ఇక్కడ కూడా అంతే, నువ్వు పని చేయకుండా అప్లైనర్ మీద డౌన్ లైన్ మీద ఇది ఒక కుటుంబం లాంటిది, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ బిజినెస్ ప్లాన్ అనేది అప్లైనర్ నిన్ను డైరెక్టర్ చేస్తుండు, డైరెక్టర్ చేసినాక నీ ఎంట ఉంటున్నాడు. డైరెక్టర్ సిల్వర్ అయిన తర్వాత నీ పని నువ్వు గుర్తు చేసుకొని, నేను నా కింద ఒక్కొక్కరిని డైరెక్టర్ చేసుకుంటూ పోతే నాకు ఇన్కమ్స్ పెరుగుతాయి కదా అనే ఆలోచన నీకు రావాలి. ఆ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ టైం అయింది, తర్వాత చెప్తాను. నేను సాయంత్రం కానీ రేపు కానీ చెప్తా. ఏంటంటే ఆలోచన విధానం, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే రావాల్సింది అదే వస్తుంది. నువ్వు చేయాల్సిన పని చేయకుండా పత్తారికి నాకు చెక్కు రావాలంటే అప్లైనర్ మీద అబాండాలు వేస్తే, డౌన్ లైన్ మీద తిట్ల దండకం పెడితే ఏది జరగదు. ఆ రెండు మనకే మైనస్. సురేష్ సార్ మాట అప్లైనర్ వీకలేము, డౌన్ లైన్ ని పాకలేమో అంటాడు, బాగా చెప్తాడు. ఏంటంటే ఎన్నాళ్ళున్నా నువ్వు మధ్యాహ్నం ఉన్నావు కాబట్టి నువ్వు మూసుకొని బతుకని చెప్తాడు. అప్లైన్ ని ఓడు, డౌన్ లైన్ ని కూడా దువ్వుకో, ప్రేమగా చూసుకో అని చెప్తాడు. అప్లైన్ ని కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టొద్దు, ఎప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టొద్దు. దానికి నిదర్శనం మా భిక్షంభాయ్ నారాజ్ సార్. ఇట్లా నేను ఎప్పుడు వదిలిపెట్ల, అలా చెయ్యి. వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నారు కానీ నేను ఎన్నడూ వదిలిపెట్టలా. ఎందుకంటే వాళ్ళతోటి ఎప్పుడు అవసరం మనకి. డౌన్ లైన్ అని బతిలాడుకోవాలి, ఎప్పుడైనా డౌన్ లైన్ బతిలాడుకోవాలి. ఏమైనా బాధ ఉంటే ఏం బాధ ఉంది నాన్న ఏం చెప్పు, ఏమైనా ఉంటే నా వల్ల అయితే నేను తీరుస్తా అని చెప్పేసి బతిలాడుకోవాలి. టీం చేయాలి, వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు పని చేస్తారు. ఇది నువ్వు నేర్చుకోవాల్సింది ఇది. అందుకే వెస్టేజ్ సిస్టమ్ లో నువ్వు డైరెక్టర్ కండి, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో డైరెక్టర్ కండి, మీ కింద డైరెక్టర్స్ ని చెయ్యండి. 16 మందిని చేసుకోవచ్చు మనం, 16 మందిని. ఓకేనా? అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక గోల్డ్ ఉన్నారు, స్టార్లు ఉన్నారు, డైమండ్స్ ఉన్నారు. కనీసం ఎప్పుడన్నా ఇట్లాంటి ప్లాన్ మేము చెప్పగలుగుతున్నామా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. పుట్టిన ఆ శైలంగా వింటున్నాం, ఈ శైలంగా వదులుతున్నామని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. మీరు తెలుగు వాళ్ళు అనుకుంటారేమో మా అప్లైనర్లను మోసం చేస్తున్నాం, మేము చేయకపోతే వాళ్ళకి చెక్కురాదు అనుకుంటారేమో. మాది అట్లాంటిది ఏం కాదు, మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇలా పెళ్లి కానోడు పెళ్ళయి 7-8 ఏళ్ళు అవుతుంది, పిల్లలు కాని వాళ్ళు ఉంటారు. ఆ పిల్లల కొరకు ప్రయత్నం చేస్తాడా, ఇక నాకు పిల్లలు గారని ఆగుతాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరు పుట్టిన వాళ్ళు ఉంటారు, మరి రెండో ప్రయత్నం చేస్తాడా? ఒక్కరితోనే సరిపుచ్చుకుంటాడా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ ఇది, మన చుట్టూ ఉండే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే కొంత దుర్బుద్ధితో ఉన్నారు కొంతమంది. ఆ దుర్బుద్ధిని వదలండి మీరు, అప్పుడే బాగుపడతారు. నో నెగటివ్,
ఓన్లీ పాజిటివ్. నెగటివ్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఇంకా 10 ఏళ్ళు ఉన్న వెస్టేజ్లో సక్సెస్ కాలేవు. అందుకే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నచ్చిందని చెప్పడానికి కూడా చేత కాకపోతే మీ కింద మీ డౌన్లైన్లో అబ్జర్వేషన్ చేస్తారు. చాలా మంది నాకు కాల్స్ చేసి మాట్లాడుతున్నారు, ఏం సార్ మా అప్లైనర్లు అస్సలు మాట్లాడతలేరు, అసలు సబ్జెక్ట్ చెప్పకపోవడం అంటే అది పక్కకు పెట్టి కానీ కనీసం మాట్లాడతలేరు ఏందని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, నీ బిజినెస్ వాళ్ళదా అని అడుగుతున్నా అంతే. ఒకటే మాట, ఎవరినైనా నన్ను కూడా అదే, నాకు వెస్టేజ్ కంపెనీ నీదా, నీ అప్లైనర్ నీ డౌన్లైన్ దా అని అడుగుతుంది. నాది అని ఎవడైతే చేసుకుంటాడో వాడు 100% సక్సెస్ అవుతాడు. నువ్వేం పని చేయాలనో చేస్తే నీకేం రావాలనో వస్తుంది. సింపుల్ లాజిక్ అంతే. నీకు ఇంతకు మించి వేరేది ఏం లేదు. అది అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ మోనికా, థ్యాంక్ యూ కంటిన్యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్. అని చెప్పారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. Same with you. Good morning, Ian. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. Sir, మీరు చెప్పిన మేడం చికెన్ బిర్యానీ గురించి నోని వైటల్ కాంప్లెక్స్ ఆమ్లా కొలెస్ట్రాల్ గ్లూకోసమైన్ మీద నిజమైన సబ్జెక్టు. మన బిజినెస్ ప్లాన్ రామారావు గారు మన సార్ ఫండ్ హౌస్ ఫండ్ చెప్పిన సబ్జెక్ట్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జరిగినటువంటి సెషన్ చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చికెన్ గున్యా గురించి చాలా బాగా చెప్పారు. అదేవిధంగా మనకు షెడ్యూల్లో భాగంగా రామారావు బిజినెస్ ప్లాన్ ఈరోజు చాలా బాగా చెప్పారు. ఏంటంటే మనకు ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో డైరెక్టర్ అయినప్పటి నుంచి ఇక్కడ నుంచి మనకు స్ట్రెంత్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. మనం ఎదిగింది కాక మన కింద వాళ్ళని నిరూపిస్తే మనకు డబ్బు కానీ పేరు కానీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ ఆల్ మార్నింగ్ లీడర్స్. మేడం. మేడం, ఈరోజు మీరు చికెన్ గున్యా గురించి, మెడిసిన్స్ గురించి, అవి ఎలా యూస్ చేయాలి, ఏంటి, మనం రాకముందే ఎలా చేయాలని చాలా వివరంగా బాగా చెప్పారు మేడం, మౌనిక మేడం. అండ్ థ్యాంక్ యూ. రామారావు సార్ కూడా అసలు బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి, మన బెనిఫిట్ ఏంటి, బిజినెస్ లో ఎలా వస్తాయి, మనకి ఈవీస్ అయినా సరే అవన్నీ మనకి చాలా వివరంగా సారు వివరించి చెప్పారు. నిజంగా గ్రేట్. ఈ రోజు మంచి టాపిక్ మేడం. థ్యాంక్ యూ Yes, మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సరిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సబ్జెక్ట్ కానీ సార్ చెప్పింది కానీ సూపర్ చెప్పింది మేడం, మంచిగా అర్థమైంది మాకు. ఈరోజు ఇంకా క్లారిటీగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ చెప్పింది చాలా బాగుంది మేడం. నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ ఉన్నాను. ఆ కింద వాళ్ళ డౌన్లైన్ ఎట్లా చేసుకోవాలని స్క్రీన్ షేర్ చేసి సార్ చాలా క్లియర్ గా చెప్పింది మేడం. చాలా ఇంకా అర్థమైంది అంటే అంత బాగా క్లియర్ గా నిన్న చేయలేని వాళ్ళు కూడా అప్లైన్ మీద ఆధారపడకుండా అంత మంచిగా సార్ స్క్రీన్ షేర్ చేసింది. లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే నాకు ఆర్ట్ టచ్ అయింది. నేను కూడా జాబ్ చేసుకుంటే పార్ట్ టైం చేస్తున్నా. పార్ట్ టైం అని సిల్వర్ లో నేను జీవితం లేదని ఒకటి ఇచ్చింది కొటేషన్. అది ఇది చూడంగానే కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 10 years నుంచి జాబ్ చేస్తున్న 40K దాటట్లేదు నాకు. బట్ ఇలా ఇన్ని లాక్స్ ఎట్లా వస్తున్నాయి అంటే టీమ్ బిల్డింగ్, దాని పర్సంటేజ్, ఆ కంపెనీ ఓవరాల్ మీద పర్సంటేజ్ ఎలా ఇస్తుంది అన్నది క్లియర్ గా చూపించింది సార్. అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎందుకంటే నా డౌన్ లైన్ లో నేను కూడా స్క్రీన్ షేర్ చేయొచ్చు. నా రూమ్ లో అయినా సరే నేను డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్ లో చూపించుకోనికైనా క్లియర్ గా ఉన్నాయి మేడం. అవన్నీ ఇంత బాగా చాలా మంది చూపించారు కానీ చాలా బాగుంది మేడం. ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం జూమ్ లో చాలా వస్తుంది. కొత్త వాళ్ళు క్లియర్ గా నేర్చుకోవచ్చు మేడం. అప్లై మీద ఆధారపడే అవసరమే లేదు. అంత బాగా అసలు డబ్బులు ఎట్లా వస్తుంది పర్సంటేజ్ మీద వస్తుంది మేడం. టీమ్ బిల్డింగ్ మీద వస్తాయి. ఎంత మనం బిజినెస్ చేస్తే అంత వస్తాయి. బిజినెస్ చేసి కూడా డబ్బులు అంతా రాలేదు మేడం. బట్ అదొక్క కొటేషన్ లాస్ట్ నాకు హార్ట్ టచ్ చేసింది. చాలా బాగుంది. ఈ సబ్జెక్ట్ కూడా నిన్న నుంచి నోట్ చేసుకుంటుంది మేడం. కొంచెం నా రిక్వెస్ట్ ఒకటి మీరు కొంచెం నోట్ చేసుకోండి మేడం. నోట్ చేసుకొని కొంచెం రావట్లేదు.
టైం ఉంది కానీ మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు మేడం. కొంచెం స్లో చెప్పండి, కరెక్ట్గా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది నిజంగా ఇవాళ చాలా బాగా చెప్పారు సార్. అయితే ప్రతి ఒక్క పాయింట్ కొత్త వాళ్ళకి అందరికీ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మామిళ్ళ నరేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం, మౌనిక మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు డిసీజెస్ లో భాగంగా మీరు చికెన్ గున్యా గురించి చాలా వివరంగా చెప్పారు. ఆ చికెన్ గున్యా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా దోమలు కుడతాయి, చికెన్ తింటే చికెన్ గున్యా రాదు, ఈ బ్లడ్ వాటి గురించి చాలా వివరంగా చెప్పారు మేడం. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన దగ్గర సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఏంటి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళను చికెన్ గున్యా వస్తుంది ఏంటి అనేది దోమల గురించి చాలా వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మౌనిక మేడం. అలాగే రామారావు సార్ వచ్చేసి బిజినెస్ ఐడి తీసుకోవడం కానించి మొదలు పెడితే ఐడి తీసుకుని మనం ఏం చేయాలి, పడిన ట్రెడిషనల్ మార్కెట్ కి మన వెస్టేజ్ మార్కెట్ కి తేడా డిఫరెన్స్ చెప్తూ ఐడి తీసుకున్న కానించి బ్రాంజ్ సిల్వర్ వరకు చాలా వివరంగా చెప్పారు మేడం. కొత్త వాళ్ళకు మాలాంటి వాళ్ళకు కూడా ఇంకా మంచిగా ఇంకొకసారి నేర్చుకున్నట్టు అర్థమైపోయింది మేడం. చాలా థ్యాంక్ యూ, మంచిగా చెప్పారు రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, నాకు వచ్చిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు చెప్పిన చికెన్ గున్యా గురించి మేడం సప్లిమెంట్ చాలా అర్థమైంది మేడం. రామారావు చెప్పిన సార్ గురించి బిజినెస్ ప్లాన్ గురించి నాకు అర్థమైంది మేడం. అందుకు మాట్లాడుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సత్యం సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ డెసిజన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్. క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ రోజు ట్రీట్మెంట్ లో భాగంగా డిసీజెస్ గురించి ప్లస్ బిజినెస్ ప్లాన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కొన్ని తప్పిదాలు ఈ రోజు వేలెత్తి చూపించినట్టుగా అనిపించింది నాకైతే. ఏంటంటే ఐడి తీసుకున్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిజినెస్ ప్లాన్స్ అంటూ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తలేము. ఐడి తీసుకొని వాడుకో అని చెప్తున్నాను తప్ప 5% అయితే ఇంత డెవలప్మెంట్ 8%, 12% అనేది చెప్తలేము. 90% దాన్ని తప్పిదాన్ని వేలెత్తి చూపినట్టుగా అనిపించింది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం పూర్తిగా ప్రతి ఒక్కరికి ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి. జూమ్ లోకి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో వస్తుంది కాబట్టి చాలా వివరంగా అర్థమైంది మ్యామ్ ఈరోజు ఈ సెషన్ 100% ఈరోజు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నారాయణరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, మీరు చెప్పినటువంటి చికెన్ గున్యా గురించి. కానీ ఇప్పుడు ఒక బండి నడవాలంటే 2 చక్రాలు ఏ రకంగా ఇంపార్టెంట్, మన వెస్టేజ్ లో మన జీవిత బండి నడవాలంటే మాత్రం మేడం హెల్త్ మన ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అట్నే సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి మేడం. ఎందుకంటే ఈ 2 కనుక సమపాలలో మనం ఎప్పుడైతే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి నేర్పిస్తామో అప్పుడే మనకు టీం గ్రోత్ రాగలుగుద్ది, అప్పుడే మన టీం నిలబడగలుగుద్ది మేడం. ఈ రెండిట్లో ఏది కనుక నాలెడ్జ్ లేకపోతే ఏది కూడా నడవదు మేడం. ఎందుకు ఒక బండి నడవడానికి, మన లైఫ్ బండి నడవడానికి ఈ 2 కూడా ఇంపార్టెంట్ మేడం. కానీ బాగా చెప్పారు మేడం మీరు హెల్త్ సప్లిమెంట్ గురించి. రామారావు సార్ చెప్పినా కూడా 5% నుంచి ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నా కూడా ఒక బిజినెస్ ప్లాన్ ఇంపార్టెంట్ మేడం. దాన్ని ఎక్స్పోజ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి నేర్పించడం కూడా చాలా గొప్ప మేడం. బాగా క్లియర్గా అర్థమైపోయింది. కొన్ని పాయింట్లు కూడా నాకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి మేడం, అవి కూడా నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ కుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈరోజు మీరు చెప్పిన డెంగీ గురించి ఈ సెక్షన్ బాగా అర్థమైంది మేడం. ఎవరికైతే వస్తుందో డెంగీ అనేది, ఏ బ్లడ్ వల్ల వస్తుందో అనేది క్లియర్గా అర్థమైంది మేడం. తర్వాత రామారావు సార్ చెప్పిన ఏదైతే మన 3% నుంచి బ్రాంచ్ డైరెక్టర్ వరకు ఎలా లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలి, ఎలా అయితే మనం కాక మనకి కింద ఉన్న వాళ్ళని ఎలా డెవలప్ చేసుకుంటూ వస్తే ఎలా వస్తుందో అని చాలా క్లియర్గా అర్థమైంది మేడం. సార్ చెప్పినట్టు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి మనం చేయగలిగితే మనకు నచ్చిన కార్ వస్తుందా, ఇల్లు వస్తుందా అనే పాయింట్ మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం.
సో అలాగే మన సార్ చెప్పినట్టు హౌ అనేది మనం క్లారిటీ ఉండగలిగితే ఎలా చేయగలగాలనేది మన గురువు గారు చెప్పారు మేడం. అది బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమరెడ్డి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రాధిక మేడం ఈరోజు చికెన్ గున్యా సబ్జెక్ట్ బాగుంది. ఈ గ్లూకోజమైన్ జాయింట్ పెయిన్ వాళ్ళకి షుగర్ ఉందా లేదా అని అడిగి ఇవ్వాలా మేడం? అవును మేడం. ఓకే మేడం. ఎందుకంటే షుగర్ గ్లూకోజమైన్ లో షుగర్ ఉంటుంది, షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ షుగర్ ఉంటే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. షుగర్ నార్మల్ లో ఉంటే ఇవ్వచ్చు. అదే ఇట్లా ఈ కాళ్ళ దగ్గర ఈ చేయి హ్యాండ్ మధ్యలో జాయింట్ పెయిన్స్. ఓకే. దానికి అడిగారు, నాకంటే అంత తెలియదు అని తెలుసుకొని ఇద్దామనేసి. ఓకే మేడం, అడగండి. షుగర్ లేకపోతే ఇవ్వండి. ఓకే మేడం. రామారావు సార్ గారు చెప్పింది చాలా బాగా అర్థమైతే సార్ ఎప్పుడు చెప్పిన క్లారిటీ, అసలు నిద్రలో ఉన్న వాళ్ళు కూడా లేచి సార్ చెప్తుంటే అలా స్టన్ అయిపోవాల్సింది, అంత బాగా చెప్తారు. చాలా బాగా అర్థమవుతుంది ఈ సబ్జెక్టు. ఇది ఫీల్డ్ గురించి, ఇది జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎలా మనకు బోనస్ వస్తుంది, ఎలా దీన్ని చేయాలి అనేసి ఎప్పుడు విన్నా అది కొత్తగానే ఉంటుంది మేడం, బోర్ అనేది ఉండదు. చాలా బాగా చెప్పారు రామారావు సార్ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, గ్లూకోజమైన్ ఇవ్వద్దు. ప్లస్ ఒకవేళ నార్మల్ ఉందంటే రోజు ఒకటి సజెషన్ చేయొచ్చు. 150 బిలో షుగర్ ఉంది, నార్మల్ ఉంటుంది అనే వాళ్ళకి రోజు ఒకటి సజెషన్ చేయొచ్చు. ఆప్షన్ 2 ఉన్నాయి అన్నట్టు. షుగర్ ఎక్కువ ఉంటేనేమో ఇవ్వద్దు. ఒకవేళ షుగర్ నార్మల్ ఉంది అంటే రోజు ఒకటి సజెషన్ చేయండి. డైలీ ఒకటి. ఎందుకంటే కార్టిలేజ్ తొందరగా తయారు చేస్తుంది కాబట్టి గ్లూకోజమైన్ ఇస్తేనే రిజల్ట్స్ ఉంటుంది. అట్లా ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా, థ్యాంక్ యూ. మంజుల మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా మీరు చెప్పింది బాగుంది మేడం. సార్ చెప్పిన బాగుంది సార్, బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి మేడం. ప్రమిళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనిధి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన సప్లిమెంట్స్ గురించి బాగా అర్థమైంది మేడం, బాగుంది. ఎవరికి ఎట్లా చెప్పాలనేది బాగా అర్థమైంది మేడం. అలాగే రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పినా బాగుంటుంది మేడం, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రీను మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన డెంగ్యూ మన దోమ కరిస్తే ఎట్లా ఇది అవుతుంది, మనకు ఏ ఏ బెడ్ గ్రూప్ ఉంటే ఏ బెడ్ గ్రూప్ ఉంటే వస్తుంది అని చాలా మంచిగా అర్థమైంది మేడం. దీని గురించి సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా ఎట్లా మనం ముందెళ్ళుకోవాలి, మన కింద వాళ్ళని ఎట్లా చేసుకురావాలని మంచిగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, మీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. పన్నాల మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. మీరు చెప్తుంటే నాకు ఎంబీబీఎస్ డాక్టర్ గుర్తుకొస్తుంది మేడం. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ మేడం. ఎందుకంటే వాళ్ళు కూడా మనకేమన్నా అడిగిపోతే నాకు షుగర్ ఉందంటే బీపీ ఉందంటే టకటక పేపర్ రాసిస్తాడు, అది
మనకు బిల్లు ఇచ్చి పంపిస్తారు చూపిస్తారు, కానీ మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏది వాడితే బాగుంటుంది అనేది ఇంత క్లారిటీ ఇవ్వడం కూడా డాక్టర్ కూడా మనకి ఇవ్వడం మేడం. కానీ మీరు డాక్టర్ కంటే ఎక్కువ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏది వాడాలి, ఎట్లా వాడాలి ఇస్తారు మేడం. మీరు ప్రతిరోజు డిసీజ్ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను మేడం. కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను మేడం. సూపర్ మేడం. అలాగనే రామారావు సార్ కూడా బోనస్ కౌంటింగ్ గురించి ప్రతి ఒక్కరికి చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని కూడా క్లియర్ క్లారిటీగా చెప్పడం జరిగింది. సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, రామారావు సార్ థ్యాంక్ యూ. నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముస్తఫా ఖాన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం, మీరు చెప్పిన సెషన్ సూపర్ మేడం, సూపర్, చాలా బాగుంది. ఎవరికైతే షుగర్ ఉందో ఈ మాటలు వింటే 100కి వచ్చేస్తుంది మేడం, 100%. అది ఎవరికైతే డిసీజ్ ఉందో ఈ మాటలు చెప్తుంటే 100% ఆయన ఎవరికైతే ఉన్నదో ఆ డిసీజ్ 100% నార్మల్కి వచ్చేస్తుంది మేడం. ఎందుకంటే ఆ వెస్టీజ్ లో ఉన్న పవర్ మేడం. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు మీరు కానీ సార్ కానీ. అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే చికెన్ తినడం వల్ల చికెన్ గున్యా వస్తుందని అనుకుంటారు, కానీ మీరు అలా కాదు మేడం. చికెన్ తినడం వల్ల కాదు, కొన్ని దోమల వల్ల వస్తున్నాయి, దోమలు కుట్టడం వల్ల అన్నట్టు వస్తుంది అన్నట్టు చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అలాగే అవి ఎలా వాడాలి అనే క్లారిటీ కూడా ఇచ్చారు మేడం. సారు కూడా, రామారావు సారు కూడా మన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఎలా ఎందులో వర్క్ చేయాలనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం ఈరోజు సబ్జెక్టు. థ్యాంక్స్ మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లింగమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ బాగుంది మేడం. ఇలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్ కూడా బాగా చెప్పారు మేడం. బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం ఈరోజు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారు సార్ మేడమ్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి? 6:30 అయిపోతుంది కదా, జూమ్ క్లోజ్ చేసుకుందాము. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. ఇవాళ మార్నింగ్ హోస్టింగ్ చేసిన పుల్లయ్య సార్కి, అలాగే స్ట్రీమ్ డిజీ చెప్పిన మేడం కి, గ్రాటిట్యూడ్ అఫర్మేషన్ చెప్పిన మేడం అండ్ సార్ వాళ్ళకి, డిసీజ్ లో భాగంగా నాకు, అలాగే బిజినెస్ ప్లాన్ చెప్పిన రామారావు సార్కి, మన గురూజీకి, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఈవినింగ్ జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.